నమస్తే. వెల్కమ్ టు నేషనల్ రౌండప్. జాతీయ వార్తాంశాల్ని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్ 140వ ఎపిసోడ్‌తో మీ ముందుకొచ్చాము. ఈ వారంలో జరిగిన జాతీయ వార్తాంశాలపై విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాట్ల గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సాయి గారు. ప్రేక్షకులకు ఒక అపాలజీస్ నా నుంచి. ఎందుకంటే స్టూడియోలోనే ఎక్కువగా మేము ఇంటర్వ్యూస్ చేస్తాము. బట్ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఈ స్టూడియో నుంచి సార్‌తో డైరెక్ట్‌గా కూర్చొని స్టూడియోలో డిస్కషన్ చేయలేకపోతున్నాం. బట్ కొంత ఆడియో ఇష్యూస్ వచ్చినా లేకపోతే మిగతా ఏమైనా ఇష్యూస్ వచ్చినా అని ప్లీజ్ బేర్ విత్ అస్. అండ్ ఈ వీడియోని ఎక్కువ మందికి రీచ్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాల్ని మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ జాతీయవాద జర్నలిజాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తోంది. ఈ ప్రయత్నాన్ని ఆదరించడం అంటే సబ్స్క్రైబ్ చేయడం. సో సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక ఈ వారం నేషనల్ రౌండప్ లోకి వెళదాం. చరిత్రాత్మకమైనటువంటి బిల్లు ది వర్క్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2025. ఇది నిజంగా ఒక చరిత్రాత్మకమైన ఘట్టంగానే మనం భావించాలి. ఎందుకంటే స్వతంత్ర భారతంలో వక్ఫ్ భూములు లేదా వక్ఫ్ చట్టానికి కేవలం ఒక సంతుష్టీకరణ విధానాల లాగానే మార్చినటువంటి తరుణంలో దాన్ని ఇప్పుడు అమెండ్ చేస్తూ ఒక నిర్ణయం తీసుకోవడము ఇది నిజంగా ఒక గొప్ప పరిణామము. ఇది పార్లమెంట్ లో ఉభయ సభల ఆమోదం పొందినటువంటి బిల్లు చట్టంగా మారుతుంది. సో ఈ దానికి సంబంధించి ముఖ్యంగా వక్ఫ్ బిల్లుకి సంబంధించి నేషనలిస్ట్ హబ్ లో మీరు అనేక డిస్కషన్స్ ద్వారా కావచ్చు, ఇంటర్వ్యూస్ ద్వారా కావచ్చు, ఈవెన్ నేషనల్ రౌండప్ లో పలు ఎపిసోడ్స్ లో మా డిస్కషన్స్ ద్వారా కావచ్చు, సురేష్ కొచ్చాట్ల గారి అనాలిసిస్ ని మీరు విని ఉంటారు. అండ్ రీసెంట్ గా కూడా పార్లమెంట్ లో ఆమోదం పొందినటువంటి ఈ బిల్లుకి సంబంధించి అమిత్ షా చాణక్యన్ గురించి, స్ట్రాటజీస్ కి సంబంధించిన అంశాల గురించి కూడా ఒక సెపరేట్ ఇంటర్వ్యూ నేను సురేష్ కొచ్చాట్ల గారికి తీసుకున్నాను. సో ఆ ఇంటర్వ్యూ కూడా మీరు చూసి ఉంటారు. అండ్ ఇప్పుడు వక్ఫ్ చట్టం ఏంటి, దాని గురించిన డీటెయిల్స్ అన్ని అయిపోయినాయి. కానీ దీని రిపర్కేషన్స్ ఏ విధంగా ఉంటాయనేది చాలా కీలకమైన విషయము. సో ఇప్పుడు నేషనల్ రౌండప్ లో మొదటి అంశంగా దాన్నే తీసుకోబోతున్నాము. సురేష్ కొచ్చాట్ల గారు, యాక్చువల్లీ వక్ఫ్ బిల్ గురించి చర్చించిన చాలా సందర్భాల్లో మీరు నేషనల్ రౌండప్ లో నాకు గుర్తుంది, మీరు కేరళకు సంబంధించిన కొన్ని క్రిస్టియన్ సంస్థలు లేదా క్రిస్టియన్స్ సముదాయం నుంచి వక్ఫ్ విషయంలో చాలా గట్టిగా వాళ్ళు పట్టుబట్టుకుని ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ ల్యాండ్స్ కూడా చాలా వరకు ఈ వక్ఫ్ కిందికి పోవడం వల్ల ఇబ్బందులు పడ్డ సందర్భాలు మీరు కొన్ని ఉదాహరణలు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. అండ్ ఇప్పుడు ఏంటంటే అక్కడ పొలిటికల్ గా కూడా ఇది ఒక పెద్ద అంశంగానే కనబడుతోంది. అండ్ క్రిస్టియన్ సంస్థలు లేదా మిషనరీ ఈ చర్చికి సంబంధించినటువంటి ఆ డినామినేషన్ సంబంధించిన డిఫరెంట్ డినామినేషన్స్ నుంచి ఉన్న వ్యక్తులందరూ కూడా కొంత ఈ విషయంలో వక్ఫ్ విషయంలో బీజేపీకి అనుకూలంగా మారడం దేనికి సంకేతం? అక్కడ పొలిటికల్ గా ఈవెన్ ఎల్డిఎఫ్ కి యూడిఎఫ్ కి దూరం అవుతున్నట్టుగా ఉంది అనే ఒక సమాచారం వస్తోంది. అటువంటి వార్తా కథనాలు వస్తున్నాయి. అఫ్ కోర్స్ కేరళలో విషయం ఎలా ఉందనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఒరిజినల్ గా గ్రౌండ్ లో జరుగుతున్నది ఏంటి? అండ్ నిజంగా ఈ వక్ఫ్ వచ్చిన తరువాత ఆయా పార్టీల స్టాండ్స్, వాళ్ళు తీసుకుంటున్నటువంటి స్టాండ్ అనేది ఇటా అటా అనే కోణంలో ఈ రోజు అందరూ చూసే పరిస్థితి ఉంది. ఈవెన్ హిందూ సముదాయం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, లేకపోతే ముస్లిమ్స్ కావచ్చు, ఎవరైనా సరే అనుకూలమా వ్యతిరేకమా అనే ధోరణిలోకి వెళ్ళిపోతున్న ఈ టైంలో ముఖ్యంగా ఈ వక్ఫ్ బిల్ వచ్చిన తర్వాత రిపర్కేషన్స్ ఏ విధంగా ఉండబోతుంది, పొలిటికల్ గా ఏ విధంగా ఉంటాయి? సాయి గారు, మనం దీని గురించి దీనికన్నా ముందు కూడా మాట్లాడాము ఒకసారి. మునంబం అనే ఈ వర్డ్ నిన్న డిబేట్ లో వినుంటారు. అవును. పార్లమెంట్ డిబేట్ లో రాజ్యసభలో నిన్న జరిగిన దాంట్లో ముందు లోక్సభలో జరిగిన దాంట్లో కిరణ్ రిజిజు గారు మెన్షన్ చేశారు. మునంబం అనేది ఒక చిన్న ఐలాండ్, కొచ్చిన్ దగ్గర ఫిషింగ్ ఐలాండ్. అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ ఫిషింగ్ బిజినెస్ లో ఉంటారు. వాళ్ళు పొద్దున వెళ్తారు, మళ్ళీ సాయంత్రం వస్తారు. కొంతమంది 2-3 రోజులకి వెళ్తారు. ట్రాలర్స్ తీసుకుని వెళ్తారు. ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో జనరేషన్స్ నుంచి ఇదే చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళకి ఇంకేం తెలియదు, ఫిషింగే వాళ్ళ మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అని. కానీ ఈ చేపలు పట్టడంలో కానీ, దాంట్లో ఉన్నది కానీ, వాళ్ళకి ఆ ఏరియాలో 4-5 జనరేషన్స్ నుంచి వాళ్ళు అక్కడే ఉంటున్నారు. వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారు. వాళ్ళ గ్రాండ్ ఫాదర్, గ్రేట్ గ్రాండ్ ఫాదర్ వాళ్ళు కొనుక్కున్నారు. వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళు ఇల్లు కట్టారు. ఇదంతా చేశారు. కానీ ఒక 10 సంవత్సరాల ముందు ఎవరో ఒకరు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టడానికి వెళ్తే ఆ రెవెన్యూ ఆఫీస్ వాళ్ళు, లేదండి ప్రాపర్టీ ట్యాక్స్ తీసుకోలేము, ఇది వక్ఫ్ ఆఫ్ ల్యాండ్ అని చెప్పారు. సో వాళ్ళకి అసలు ఈ పేరు ఫస్ట్ టైం వింటున్నారు వాళ్ళు. క్రిస్టియన్ కమ్యూనిటీ ఉంటారు ఎక్కువ అక్కడ, లాటిన్ క్రిస్టియన్స్. కేరళలో క్రిస్టియన్ గ్రూప్ చాలా ఉన్నాయి. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాలు కాకుండా, తెలుగు రాష్ట్రాలంతా డినామినేషన్ మీకు కనిపించదు. ఎందుకంటే ఒరిజినల్ క్రిస్టియన్స్ అంటారు వీళ్ళు కేరళలో. క్రిస్టియానిటీ 17th సెంచరీలో కేరళకి వచ్చింది. ఇట్ వెంట్ టు కేరళ, ఇట్ కేమ్ టు కేరళ బిఫోర్ ఇట్ వెంట్ టు యూరోప్. సో అదొక పెద్ద కేరళలో ఒక చాలా గర్వంగా వీళ్ళు చెప్పుకుంటారు క్రిస్టియన్స్. సో వాళ్ళకేంటంటే లాటిన్ క్రిస్టియన్స్‌కి ఇది
వాళ్ళు వెళ్ళి ఇట్లా అడిగినప్పుడు ఇట్లా 650 ఇల్లు ఉన్నాయి సాయి గారు అక్కడ. ఏదో 100 గజాల నుంచి 200 గజాలు 300 గజాలు ఇల్లు కట్టుకున్నారు. సడన్ గా వాళ్ళకి ఏం చెప్పారంటే ఇది వకఫ్ ల్యాండ్ అని చెప్పి. అప్పుడు వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళు వచ్చి మళ్ళీ వాళ్ళ చర్చ్ ఫాదర్ తోని వాళ్ళతోని మాట్లాడితే వాళ్ళు వెళ్ళి మళ్ళీ కనుక్కున్నారు ఏంటి ఇది ప్రాబ్లం అంటే ఎవరో ఒకరు వచ్చి ఇది వకఫ్ ల్యాండ్ అని చెప్పేశారు. ఈ 600 కుటుంబాలు కట్టిన ఇల్లు ఇప్పుడు వాళ్ళది కాదు. 2 నెలల్లో ఖాళీ చేయాలి. అది మన ప్రేక్షకులకు తెలుసో లేదో సాయి గారు. ఈ వకఫ్ ల్యాండ్ అని ఒకసారి డిక్లేర్ చేస్తే, ఇప్పుడు మీ ఇంటికొచ్చి రేపు పొద్దున ఈ వకఫ్ ల్యాండ్ అని చెప్పేసి చెప్తే మీరు 2 నెలల్లో ఖాళీ చేయాలి. మీకు ఆర్గ్యూ చేయడానికి టైం లేదు. మీరు మీరు అంటారు మీరెట్లా అన్నారండి ఇది మా ఇల్లు మేము ఎక్కడి నుంచి ఉంటున్నాం లేదు. నో ఆర్గ్యుమెంట్. మీరు ఖాళీ చేసి ఎళ్ళాల్సిందే. 2 నెలలు ఎళ్ళకపోతే మిమ్మల్ని 2 సంవత్సరాలు జైల్‌లో ఎయొచ్చు. చట్టంలో ఉండే ఆలోచించండి. నిన్న దాకా ఉన్న చట్టంలో ఇది ఉండే. వన్స్ ప్రెసిడెంట్ ముర్ము సైన్ చేసిన క్లాసిక్ తర్వాత ఎగ్జాంపుల్ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పారు యాక్చువల్లీ. క్లాసిక్ ఎగ్జాంపుల్. ఎవరో ఔరంగజేబ్ గుర్రం తిరిగింది కాబట్టి ఇది ఒక వక్ఫ్ ల్యాండ్ అన్నారని. సో గుట్ట నిజంగా అట్లాంటి పేపర్స్ పెట్టుకొని వాళ్ళ ల్యాండ్ తీసుకున్న పరిస్థితులు ఉన్నాయని. గుట్టల బేగంపేటలో జరిగిందది. యా అది ఔరంగజేబ్ ఇచ్చారని చెప్పారు ఫస్ట్. ఆ కేసు లక్కీగా హైకోర్ట్‌కెళ్ళింది. యూజువల్లీ వీళ్ళ ట్రైబ్యునల్ తర్వాత ఇంకా హియరింగ్ ఉండదు. కానీ హైకోర్ట్ ఇట్సెల్ఫ్ టుక్ ఇట్ సుమోటో. ఇది ఏంటి కేసు అని చూస్తే అది గుర్రాలు వచ్చినాయంట ఔరంగజేబు. ఫస్ట్ ఔరంగజేబు వచ్చారని చెప్పారు. తర్వాత ఔరంగజేబు రాలేదని చెప్పినప్పుడు సరే గుర్రాలు వచ్చినాయి. గుర్రాలు వచ్చి గడ్డి తిన్నది. దానికోసం వకఫ్ ల్యాండ్ అయిపోయిందంట. ఆలోచించండి. ఎంత రిడిక్యులస్. సో ఈ మునంబంలో కేసులో చర్చ్ వాళ్ళు నేను ఇక్కడ తప్పుపడుతున్నాను. మనోళ్ళు కూడా ఇక్కడ తెలంగాణలో ఎస్పెషల్లీ హైదరాబాద్‌లో దిల్‌సుఖ్ నగర్, హయాత్ నగర్ వైపు నేను విన్నాను. కొన్ని కాలనీస్ మొత్తం వకఫ్ ల్యాండ్ అని డిక్లేర్ చేశారు. ఇటు మల్కాజిగిరి మా డిస్ట్రిక్ట్‌లో ఆల్‌మోస్ట్ 700 కుటుంబాలకి వకఫ్ ల్యాండ్ అని డిక్లేర్ చేశారు. వాళ్ళేం చేయట్లేదు. వాళ్ళు అట్లనే కూర్చున్నారు. ఏం చేయకుండా. మోదీ గారు ఏమైనా చేస్తారులే అని చెప్పి. కానీ మునుంబం వాళ్ళు అట్లా కాదు. వాళ్ళేం చేశారంటే సరే మేము కూడా చూసుకుంటాం అని చెప్పి వాళ్ళు ధర్నా మొదలుపెట్టారు. ఇవాళ 175వ రోజు ధర్నాది. ఓకే. 175 రోజులు ధర్నా చేస్తున్నారు. ఒక 50-60 మంది ఎప్పుడు ఉంటారు అక్కడ ఒక షెడ్ లాగా యేసుకొని అక్కడ కూర్చుంటున్నారు షామియానా యేసేసి. సో వీళ్ళ డిమాండ్ ఏంటంటే మేము కొనుక్కున్నాం. డబ్బులు పెట్టి కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేపించుకున్న ల్యాండ్ తర్వాత మేము ఇల్లు కట్టుకున్నాం. దానికి ప్రాపర్టీ టాక్స్ కడుతున్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి కడుతున్నాం. మీరు సడెన్‌గా వచ్చి మీరు వక్ఫ్ ల్యాండ్ అని ఎట్లా చెప్పారని చెప్పి ఒక పెద్ద ఆర్గ్యుమెంట్ ఉండే సాయి గారు. సో దానికి అక్కడున్న సీపీఎం వాళ్ళు ఏం చేశారంటే దీన్ని ఎట్లైనా వీళ్ళని టాకిల్ చేయాలి కదా అని చెప్పేసి కేరళ పొలిటికల్ కొంచెం అర్థం చేసుకోవాలి మనం పొలిటికల్ సీన్. కేరళలో సీపీఎంకి అంత అన్ని క్రిస్టియన్ సపోర్ట్ అంత లేదు సాయి గారు. వాళ్ళకి హిందూ కమ్యూనిటీలో ఒక డివిజన్ ఉంటుంది. ఈడవ కమ్యూనిటీ అక్కడ వాళ్ళు ఓట్ చేస్తారు ఎక్కువ. అది కాకుండా ముస్లిం కమ్యూనిటీ నుంచి చాలా మంది ఓట్ చేస్తారు. కానీ క్రిస్టియన్ కమ్యూనిటీ చాలా తక్కువ. ఎందుకంటే క్రిస్టియన్స్ అందరూ ఉన్నది సెంట్రల్ కేరళలో ఉంటారు. ఎర్నాకులం, ఇడిక్కి ఇట్లాంటి డిస్ట్రిక్ట్స్‌లో ఉంటారన్నమాట. సో కోటయం ఇట్లాంటి డిస్ట్రిక్ట్స్. సో వీళ్ళేం చేశారంటే సరే మనం ఒక సొల్యూషన్ తీసుకొద్దాం అని చెప్పి పినరాయి విజయన్ గారు ఎవ్వరికి భూమి పోదు. అందరికి భూమి ఉంది కదా! ఆ భూమి అట్లనే ఉంటుందన్నారు. సో వీరు పాపం బిలీవ్ చేశారు. ముఖ్యమంత్రి చెప్పారు కదా! అని చెప్పేసి. తర్వాత చూస్తే ఒక కమిషన్ అపాయింట్ చేశారు. ఒక జ్యుడిషియల్ కమిషన్. రిటైర్డ్ జడ్జ్ పెట్టేసి. ఆ జ్యుడిషియల్ కమిషన్ హైకోర్ట్ కొట్టిపడేస్తుంది. మీకు ఏ అథారిటీలోనూ మీరు జ్యుడిషియల్ కమిషన్ పెట్టారని చెప్పి అది కొట్టిపడేస్తుంది. అది కూడా పోయిందన్నమాట. సో దాని తర్వాత అక్కడున్న ప్రజలు ఈ చెప్పినట్టు ధర్నాలు చేయడము, రిప్రజెంటేషన్ ఇయ్యడము. తర్వాత సురేష్ గోపి గారు ఎళ్లారక్కడ. ఎళ్లి మాట్లాడి చెప్పారు. ఇట్లా వకఫ్ బిల్ ఒకటి రాబోతుంది. అది పార్లమెంట్‌లో వచ్చినప్పుడు అది పాస్ అయినప్పుడు మీకు మీ స్థలాలు మీకొచ్చేస్తున్నాయి. సో వాళ్ళు చాలా హ్యాపీగా అయిపోయారు సాయి గారు. వాళ్ళు పాటలంతా పాడారు. సురేష్ గోపికి జిందాబాద్ చెప్పారు. దాని తర్వాత మళ్ళీ 2, 3 నెలల తర్వాత ఇప్పుడు బిల్ వచ్చింది పార్లమెంట్‌కి. మొన్న లోక్‌సభలో డిబేట్ జరుగుతున్నప్పుడు అక్కడ పెద్ద ఒక స్క్రీన్ పెట్టి, ఒక ఎల్ఈడీ స్క్రీన్ పెట్టి దాంట్లో వీళ్ళందరూ ఈ లైవ్‌గా చూసారు. పొద్దున్న 2:30 దాకా. 2:30 నేను కూడా లైవ్‌గా చూస్తుంటే నేను అప్పుడప్పుడు స్విచ్ ఆన్ చేశాను మలయాళం ఛానెల్‌కి చూడడానికి అక్కడ ఏం జరుగుతుందో అని. 2:30 ఐ థింక్ 2 గంటల 20 నిమిషాలకి ఎక్కడో ఓటింగ్ కంప్లీట్ అయింది లోక్‌సభలో. స్పీకర్ ఓం బిర్లా గారు రిజల్ట్ అనౌన్స్ చేసినప్పుడు అక్కడ మొత్తం పటాకాలు గార్చడము, ప్రొసెషన్ తీయడము, జిందాబాద్ పిలవడం అంతా జరిగిందక్కడ. అంత హ్యాపీగా ఉన్నారన్నమాట వాళ్ళు. సో అర్థం చేసుకోండి. మీరు కష్టపడి సంపాదించుకున్న డబ్బులు పెట్టి మీరు ఇల్లు కొనుక్కున్న తర్వాత మీ చేతి నుంచి ఇల్లు పోతే ఏమైద్ది? సో క్రిస్టియన్ చర్చ్ ఏమన్నారంటే ఈ ఓటింగ్ జరిగే ముందు 3 రోజుల ముందు ఒక వార్నింగ్ ఇచ్చారు. కేరళ నుంచి 20 ఎంపీలు ఉన్నారు సాయిగా. దాంట్లో ఒక ఎంపీ బీజేపీ, ఒక ఎంపీ ఎల్‌డీఎఫ్ సీపీఎం ఎంపీ, దాని తర్వాత 18 మంది యూడీఎఫ్ యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ దాంట్లో కాంగ్రెస్, ముస్లిం లీగ్ వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళు వార్నింగ్ ఏం ఇచ్చారంటే కాంగ్రెస్ ఎంపీస్‌కి ఏం చెప్పారంటే మీరు మా దగ్గరికి రేపు ఓట్ల కోసం వస్తారు. మీరు వచ్చే అమెండ్మెంట్ బిల్ లోక్‌సభలో, రాజ్యసభలో మీరు మోదీ గారి కోసం ఓట్ చేయాలి. దట్ ఈస్ ఫార్ ద అమెండ్మెంట్ ఓట్ చేయాలి.
కాంగ్రెస్ ఏమో ఇక్కడ విప్ కూడా ఇష్యూ చేసేసి మీరు అగెయిన్స్ట్ ఓట్ చేయాలని చెప్పి. స్పెషల్లీ ఇప్పుడు ఎర్నాకులం ఎంపీ హైబీ ఈడెన్ ఆయన మొన్న లోక్సభలో చాలా ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. మోదీ అందరినీ కంప్లీట్ ఈజ్ మేకింగ్ అ ఫూల్ ఆఫ్ ఎవ్రీబడి అని చెప్పారు ఇంగ్లీష్లో. ఈ ల్యాండ్ ఏం మీకు రాదు, ఈ భూమి మీకు రాదు, ఈ చట్టం పాస్ అయితే కూడా దీంట్లో ప్రొవిజన్ ఎక్కడ లేదు, ఎందుకంటే ప్రీ డేటెడ్ దాంట్లో లేదు అని. కానీ దీంట్లో ప్రొవిజన్స్ ఉన్నాయి సార్. వీళ్ళు అర్థం చేసుకున్నారు. లక్కీలీ చర్చ్ వాళ్ళ ఫాదర్లు అందరూ అక్కడ ప్రిటీ సీనియర్ బిషప్స్ అందరూ ఉన్నారు. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ కొత్త చట్టంలో సాయి గారు వకఫ్ ల్యాండ్ 3 ఆప్షన్స్ నుంచి 4 యాక్చువల్లీ వకఫ్ ల్యాండ్ కాదన్నమాట. ఒకటి, ఈ వకఫ్ ల్యాండ్ ఒక సొసైటీ ల్యాండ్ ఉంటే ముందు అది వకఫ్ ల్యాండ్ కాదు. రెండోది ట్రస్ట్ ల్యాండ్‌ని వకఫ్ ల్యాండ్‌గా ఇయ్యలేరు. మూడోది సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్‌ని మీరు వకఫ్ ల్యాండ్‌గా అనౌన్స్ చేయలేరు. నాలుగోది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ల్యాండ్ మీరు వకఫ్ బోర్డ్ ల్యాండ్ అని డిక్లేర్ చేయాలి. ఈ 4 ఇంపార్టెంట్ చేంజెస్ ఇప్పుడు జరిగిన ఈ అమెండ్మెంట్‌లో వచ్చిందన్నమాట సాయి గారు. సో ఆ అమెండ్మెంట్‌లో ఈ హిస్టరీ ఏంటంటే ఈ ల్యాండ్, ఈ మునంబం ల్యాండ్ మన ప్రేక్షకులు కొంతమందికి తెలిసుంటది కానీ ఇంకోసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మునంబం ల్యాండ్ ఆల్మోస్ట్ ఒక 18th సెంచరీ టైమ్‌లో ట్రావెన్కోర్ మహారాజా, అప్పుడున్న మహారాజా ఒక లీజ్‌లో ఇచ్చారు. ల్యాండ్ ఒక ముస్లిం అతనికి లీజ్‌లో ఇచ్చారు. మీరు వాడుకోండి అని చెప్పి. ఆ టైంలో అంతా నథింగ్ వాస్ దేర్ యాక్చువల్లీ. విలేజ్ ఉండే చిన్నదొకటి ఇచ్చారు లీజ్‌లో. దాని తర్వాత మర్చిపోయారు. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ప్రివీ ప్రాసెస్ అంతా కొట్టేసిన తర్వాత రాజులకి పవర్ ఏం లేకుండే. ల్యాండ్ అమ్మడంలో, కొనడంలో ఏం లేదన్నమాట. సో ఈయన ఏం చేశారంటే ఈ ముస్లిం ఆయన చనిపోయే ముందు ఒక విల్ రాసేసి ఫరూక్ కాలేజ్ అని చెప్పి కాలికట్‌లో ఒక కాలేజ్ ఉంది నార్దర్న్ కేరళలో. అక్కడి నుంచి 300 కిలోమీటర్లు ఉంటుంది. మన కొచ్చిన్ నుంచి కాలికట్‌కి. ఆ ఫరూక్ కాలేజ్ చాలా ఫైనాన్షియల్‌గా వాళ్ళు వీక్ ఉన్నారు. ముస్లిం కాలేజ్. వాళ్ళకి డొనేట్ చేసేసారు ఈ ల్యాండ్. డొనేట్ చేశారు. ఓహ్! యాక్చువల్లీ అది ఇల్లీగల్. ఎందుకంటే మీకు మహారాజా లీజ్‌లో ఇచ్చిన ల్యాండ్ మీరు ఎవరు డొనేట్ ఎట్లా చేస్తారండి? సరే చేశారు. చేసి దాన్ని రిజిస్టర్ చేసుకున్నారు. రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఫరూక్ కాలేజ్ వాళ్ళు ఏం చేశారు, మా దగ్గర డబ్బులు లేవు కాలేజ్ నడిపియడానికి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి డబ్బులు లేవని చెప్పి వాళ్ళు ఆ ప్లాట్లు అమ్మడం మొదలుపెట్టారు. ల్యాండ్ మునంబంలో ఉన్న ల్యాండ్ ఐ థింక్ ఆల్మోస్ట్ 100 ఏకర్ల ల్యాండ్ అమ్మడం మొదలుపెట్టారు సార్. 600 కుటుంబాలు ఆ ల్యాండ్ కొనుక్కున్నారు. ఆ ల్యాండ్ కొనుక్కున్నప్పుడు మా భూమి ఎంత కొనుక్కున్నామో ఇల్లు కట్టుకున్నారు. ఇదంతా జరిగింది. ఆలోచించండి. ఈ మొత్తం సీక్వెన్స్ జరిగిన తర్వాత మళ్ళీ నేను చెప్పినట్టు 10 సంవత్సరాల ముందు ఎళ్లి అడిగితే సడెన్‌గా వకఫ్ ల్యాండ్. అంటే వకఫ్ బోర్డ్ ఏమంటున్నారంటే ఎక్కడో డొనేషన్ ఇచ్చినప్పుడు అది ఫరూక్ కాలేజ్‌కి ఇచ్చినప్పుడు ఎక్కడో ఒక సెంటెన్స్‌లో వకఫ్ అని మెన్షన్ చేశారంట. అది రాసినాయన తప్ప లేకుంటే ఇచ్చినాయన తప్ప ఎవరికీ తెలీదు మనకి. రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళ తప్ప. సార్? ఓహ్ మై గాడ్! అది. సో ఆలోచించండి. ఒక సింగిల్ వర్డ్ వకఫ్ అనే వర్డ్ వచ్చిన తర్వాత మొత్తం ల్యాండ్ సీక్వెన్స్ మారిపోయింది కంప్లీట్‌గా. ల్యాండ్ ప్రాపర్టీ డీటెయిల్సే మారిపోయింది. సో ఇప్పుడు వచ్చిన కొత్త చట్టం ప్రకారం రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ లేదు. అంటే ఇప్పుడు దాకా వకఫ్ అని ల్యాండ్ డిక్లేర్ చేసిన తర్వాత దాన్ని రిటర్న్ గవర్నమెంట్ తీసుకోలేరు. ఎక్సెప్ట్ దీస్ 4 కండిషన్స్ నేను మెన్షన్ చేసిన సొసైటీ దగ్గర నుంచి, ట్రస్ట్ దగ్గర నుంచి, గవర్నమెంట్ ల్యాండ్ అండ్ ఆర్కియాలజికల్ సర్వే ల్యాండ్. ఈ 4 ల్యాండ్ మొత్తం అక్కడ దాని మీద ఉన్న అన్ని రిటర్న్ గవర్నమెంట్ తీసుకోవచ్చు అనమాట. ప్రాబ్లం లేదు. సో దాంతో ఈ మునంబం వాళ్ళ విలేజెస్‌కి బికాజ్ ఇట్ వాస్ బాట్ ఫ్రమ్ ఎ సొసైటీ వాళ్ళకి ల్యాండ్ వాళ్ళ పేరు మీద వచ్చేసింది. అదొకసారి గెజెట్‌లో పబ్లిష్ అయిన తర్వాత ఇప్పుడు కూడా ఇవాళ కూడా ఏమంటున్నారు అక్కడ సిపిఎం వాళ్ళంటే, మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ మా చేతిలో ఉంది గదా! మేమే గవర్నమెంట్ నడిపిస్తున్నాం. మేము ఇది రిజిస్టర్ చేసి ఇయ్యమంటున్నాం. మేము చేయము రిజిస్ట్రేషన్ అంటున్నారు. ఆలోచించండి. వాళ్ళ అరగెన్స్ ఆలోచించండి. దీనికన్నా ముందు బిషప్స్ వార్నింగ్ ఇచ్చారు. కేసీబీసీ అంటారు కేరళలో వెరీ పవర్‌ఫుల్ చర్చ్ బాడీ. క్యాథలిక్ బిషప్ కౌన్సిల్ అన్నమాట వాళ్ళది. సో వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు. కేరళ క్యాథలిక్ బిషప్ కౌన్సిల్. దాంట్లో వాళ్ళకి ఆల్మోస్ట్ 80% చర్చెస్ వాళ్ళ దగ్గర ఉంది. దీంట్లో సిరో మలబార్ ఉంటుంది, సిరో చర్చెస్ ఉంటాయి, లాటిన్ చర్చెస్ ఉంటుందన్నమాట. ఇది అందరూ కలిసి వార్నింగ్ ఇచ్చారు. మీరు ఓట్ చేయాలి. ఫార్ ద రెజల్యూషన్ ఓట్ చేయాలి. ఎందుకంటే ఈ మునంబంలో ఉన్న ఫ్యామిలీస్ మోస్ట్ ఆఫ్ హూమ్ ఆర్ క్రిస్టియన్ ఫ్యామిలీస్ వాళ్ళకి ల్యాండ్ వచ్చేస్తుంది. చేయలేదు. ఇప్పుడు బిషప్స్ వీళ్ళు ఫాదర్ అంతా ఏమంటున్నారంటే వస్తారు కదా మా దగ్గరికి 2026లో ఎలక్షన్ ఉంది కదా! అసెంబ్లీ ఎలక్షన్ మా దగ్గర వస్తారు కదా! మేము అప్పుడు చూపిస్తాం. అప్పుడు మీ ఓట్ ఏంటి? దానికి ఇప్పుడు ఏమైతుందంటే ఇప్పుడు భయం ఏంటి వీళ్ళకందరికీ సురేష్ గోపికి ఇచ్చిన అడ్వాంటేజ్ ఇప్పుడు బహుశా సురేష్ గోపి అడ్వాంటేజ్ అది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి మన ప్రేక్షకులకు. బికాజ్ హి కమ్స్ ఫ్రమ్ మై హోమ్ టౌన్ త్రిశూర్. సురేష్ గోపి గెలిచింది అక్కడి నుంచే. సో ఈ త్రిశూర్ టౌన్‌లో హిందూస్ ఉన్నారు. కానీ క్రిస్టియన్స్ కూడా చాలా మంది ఉన్నారు. అక్కడ గెలవాలంటే హిందూ ఓట్ డివైడ్ అయిపోతుంది. సిపిఎంకి, కాంగ్రెస్‌కి, బీజేపీకి. కానీ క్రిస్టియన్ ఓట్ యూజువల్లీ కాంగ్రెస్‌కి వెళ్తుంది. ఎప్పుడు కాంగ్రెస్ వాళ్ళు గెలుస్తారు. అప్పుడప్పుడు కమ్యూనిస్ట్ వాళ్ళు కూడా గెలుస్తారు. ఈసారి ఏం జరిగిందంటే క్రిస్టియన్స్‌లో చాలా మంది సురేష్ గోపికి ఓటేశారు.
దాంతో సురేష్ గోపి గెలిచారు. ఇప్పుడు నిన్న కూడా బ్రిటాస్ ఇస్ థ్రెటనింగ్, జాన్ బ్రిటాస్ అని చెప్పి ఇలా రాజ్యసభ ఎంపీ ఉన్నారు సిపిఎం కేరళ నుంచి. ఓపెన్ గా థ్రెటన్ చేస్తున్నారు నిన్న లోక్సభ డిబేట్ లో. ఆ క్లిప్ మన ప్రేక్షకులు చూడాల్సింది. జాన్ బ్రిటాస్ మేము త్రిశూరులో ఉన్న ఓటర్స్ తప్పు చేశారు, కానీ వచ్చేసారి వాళ్ళు మిమ్మల్ని కిందకి దింపేస్తారని సురేష్ గోపిని థ్రెటన్ చేస్తారు. సురేష్ గోపి థ్రెటన్ చేయడం ఏంటండి? ఈ 19 ఇప్పుడు దాంట్లో 19లో 18లో ఒక 11 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు. వాళ్ళకి నెక్స్ట్ టైం కేరళలో గెలవలేరు వాళ్ళు. సో వీళ్ళకి భయం ఏంటంటే ఈ క్రిస్టియన్స్ అందరూ బీజేపీ వైపు వెళ్తున్నారు. మోదీ గారు హెల్ప్ చేశారు కదా వీళ్ళని. మోదీ గారు మాట మీద వీళ్ళందరూ హోప్‌లో పెట్టుకున్న హోప్ ఇప్పుడు కరెక్ట్ అయింది. ఇప్పుడు వాళ్ళకి ప్రాపర్టీ వచ్చేస్తుంది. సో ఆ మాట నిలబెట్టుకున్నారు ఆయన. సో దానికోసం బీజేపీకి ఓటేస్తారు. ఇప్పుడు దాని మీద పెద్ద డిబేట్ జరుగుతుంది కేరళలో. బీజేపీ కావాలని చేశారా ఇది? కానీ ఆలోచించండి, ఇప్పుడు కూడా వీళ్ళు సుప్రీం కోర్ట్‌కెళ్తా అంటున్నారు. సో అక్కడున్న క్రిస్టియన్స్‌కి చాలా కోపం. ఎందుకంటే మునంబం ఈస్ ఓన్లీ వన్ స్మాల్ శాంపుల్ సైజ్. మునంబం ఈస్ జస్ట్ వన్ ఇంకా చాలా మటుకు మనం ఇప్పుడు రాబోతుంది. ఇప్పుడు చెప్పాను కదా, మన దిల్సుఖ్ నగర్ వైపు, మల్కాజిగిరి మన దగ్గర ఉన్న ల్యాండ్ తెలంగాణలో వకఫ్ ల్యాండ్ ఇప్పుడు తెలుస్తుంది మనకి. రిజిస్ట్రేషన్ చేయాలి కంపల్సరీగా. ఒక పోర్టల్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోర్టల్‌లో రిజిస్టర్ చేయాలి. అకౌంట్స్ ఆడిట్ చేయాలి. కలెక్టర్ సర్టిఫై చేయాలి. ఇదన్నీ జరిగితే మనకు తెలిసిపోతుంది ఈ ల్యాండ్, ఇక్కడున్న ల్యాండ్, ఇప్పుడున్న వకఫ్ భూములు, వకఫ్ ప్రాపర్టీలు ఎన్ని గుంజుకున్నారు, ఎన్ని ఒరిజినల్‌గా డొనేట్ చేస్తుందని చాలా క్లియర్‌గా తెలిసిపోతుంది. సో కేరళలో ఈ క్రిస్టియన్స్ కమ్యూనిటీ ఇప్పుడు హిందూ కమ్యూనిటీతోని కూడి వాళ్ళ కోడొచ్చి బీజేపీకి ఓటేస్తే నెక్స్ట్ ఎలక్షన్‌లో బీజేపీకి బహుశా 3, 4 లోక్సభ సీట్ రావచ్చు. అసెంబ్లీలో ఒక 3, 4 సీట్, దానికన్నా ఎక్కువ రాదు. ఎందుకంటే ముస్లిమ్స్ కంప్లీట్‌గా కాంగ్రెస్‌కి ఓటేస్తారు. ఇప్పుడు మీకు తెలుసు ప్రియాంక వాద్రా మొన్న జరిగిన డిబేట్‌లో, లోక్సభ డిబేట్‌లో అటెండ్ కూడా చేయలేదు ఆమె. అవును. ఎక్కడికో అబ్రాడ్ వెళ్ళిపోయిందంట. ఎందుకంటే ఆమెకు వార్నింగ్ ఇచ్చారు చర్చ్ వాళ్ళు. ఆమె కూడా వన్ ఆఫ్ ద ఎంపీస్. మీరు ఓటింగ్ ఏస్తే మేము చూసుకుంటాం అని చెప్పి. సో దానికోసం ఆమె గాయమైపోయింది అక్కడి నుంచి. మేము ఇప్పుడు అడిగితే నేను ఓట్ వేయలేదు కదా అంటది. కరెక్టే కదా! ఐ డిడ్ంట్ ఓట్. సో వాట్ నా మీద ఏం యాక్షన్ తీసుకుంటారు మీరు? కానీ వయనాడ్ ఈస్ ఆల్మోస్ట్ 85% ముస్లిమ్స్. అక్కడ ఎవరైనా గెలిస్తే గెలుస్తారు. దీనికన్నా ముందు సుబ్రహీం సులైమాన్ సైత్ అని చెప్పి బాంబే నుంచి వచ్చి ఐయూఎంఎల్ క్యాండిడేట్‌గా గెలిచారు. అప్పుడు నాట్ వయనాడ్. అప్పుడు ఇంకొక కాన్స్టిట్యుయెన్సీ ఉండే అన్నమాట. పేరు మార్చిన తర్వాత మార్చారు. సో ఈ ఇప్పుడు మనం అన్ని ఈ వకఫ్ బిల్ అని చూసిన దాంట్లో ఈ మునంబం అనేది ఒక చాలా క్రూషియల్ ఎగ్జాంపుల్. మునంబం ఎగ్జాంపుల్ తీసుకొని ప్రతి రాష్ట్రంలో ఈ భూముల సంగతి క్లియర్‌గా అక్కడున్న ప్రజలు అర్థం ఒకసారి పోర్టల్ మీద రిజిస్టర్ చేస్తే సాయి గారు, ప్రజలెళ్లి చెక్ చేసుకోవచ్చు. వాళ్ళే చెక్ చేసుకోవచ్చు. బహుశా దానికి ఒక 6 నెలలు టైం పడుతుందేమో గానీ చెక్ చేసుకోవచ్చు. ఈ ప్రాపర్టీలో మీ ప్రాపర్టీ అయితే రాలేదు కదా బాబు అని చెప్పి చెక్ చేసుకో ఒకసారి. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీ ప్రాపర్టీ టాక్స్ కట్టేటప్పుడు ఒకటే కాదు, దానికన్నా ముందు కూడా మీరు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే దీంట్లో చాలా మటుకు ఎవాక్యుయే ప్రాపర్టీ ఉంది. అంటే పాకిస్తాన్‌కి పారిపోయిన చాలా మంది ఉన్నారు ఇక్కడి నుంచి. ఎనిమీ ప్రాపర్టీ అంటారు మనం దాన్ని. అది కూడా వీళ్ళు వక్ఫ్ వాళ్ళు గుంజుకున్నారు. అది యాక్చువల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వస్తుంది. స్టేట్ గవర్నమెంట్‌కి ఇస్తారు ఆ ప్రాపర్టీ తర్వాత. అది కూడా వకఫ్‌లో ఉందంట చాలా చోట్ల. చాలా ఉన్నాయి సాయి గారు. ఇంకా ఫైన్ ప్రింట్ చూడండి. అది మొత్తం గెజెట్‌లో పబ్లిష్ చేసిన తర్వాత డీటెయిల్‌గా మనం ఒక రోజుకొచ్చాం కాబట్టి 2 గంటలు, 3 గంటలు మాట్లాడదాం దీని గురించి. కరెక్ట్ సార్. యెస్ సార్. ఇక నెక్స్ట్ అంశంలోకి వెళదాం సార్. కేరళలోనే యాక్చువల్లీ ఇది మీరు కూడా చాలా ట్వీట్స్ చేస్తూనే ఉన్నారు. నేను చూస్తూ ఉన్నాను యాక్చువల్లీ. ఈ వారం మనం మాట్లాడాల్సిందే ఎంపురాన్ అనే మూవీ గురించి. మోహన్ లాల్ హీరోగా వచ్చినటువంటి యాక్చువల్లీ లూసిఫర్ అనే సినిమా వచ్చింది. దానికి పార్ట్ 2 ఇది అనుకుంటాను కదా. ఎంపురాన్ L2 అనే సినిమా. ఇది ఇప్పుడు విపరీతమైన వివాదాన్ని చెలరేగేలాగా చేస్తోంది. అందులో కొన్ని సీన్స్ గుజరాత్ రైట్స్ కి సంబంధించిన వాటిని చూపించడం కానీ, బజరంగ్ దళ్ లీడర్ లాగా ఒకరిని ప్రొజెక్ట్ చేయడం కానీ, విలన్ ని ప్రొజెక్ట్ చేయడం కానీ ఇవన్నీ కనిపించాయని చాలా మీ ట్వీట్స్ కూడా నేను చదివాను. సో ఎట్టకేలకు దీనికి సంబంధించి దీంట్లో మూవీ టీమే మళ్ళీ వాటిని వెనక్కి తీసుకొని ఒక 24 మోడిఫికేషన్స్ చేశామని చెప్తున్నారు. 24 మోడిఫికేషన్స్. ఏది దాంట్లో కొన్ని ఎడిట్ చేసినవి, కొన్ని రీ ఎడిట్ చేసినవి, కొన్ని పేర్లు మార్చినవి, ఇవన్నీ మోడిఫికేషన్స్ చేసి మళ్ళీ రిఫ్రెష్ చేసి దాన్ని మళ్ళీ సినిమాని స్క్రీన్స్ లోకి తీసుకొచ్చారు. సో అయితే అసలు ఎంపురాన్ సినిమాలో ఏముంది, ఎందుకు అంత కాంట్రవర్సీ అవుతుంది అనేది ఒకటి. ఎందుకంటే బికాస్ చూసిన వాళ్ళు చెప్తున్నారు. మీరు చూసారా నాకు ఒకసారి తెలియదు, బట్ మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా చెప్పండి అందులో ఉన్న విషయాలు. రెండోది, ఇప్పుడు ఈ సినిమా ప్రొడ్యూసర్ ఇంటి పైన ఈడీ దాడులు చేస్తోంది. ఈడీ కూడా విచారణలో దిగింది. సో ఈ డబ్బులకు సంబంధించిన అవకతవకలు విపరీతంగా ఉన్నాయని, నిజానికి చాలా వరకు బ్లాక్ ని వైట్ చేయడము అనేది చాలా వరకు ఈ సినిమా వాళ్ళు కూడా చేస్తారు అనేది ఈ మధ్య కాలంలో చాలా మందికి తెలిసిందే. దాని గురించి డీటెయిల్స్ ఏంటి ఒకసారి చెప్తారా? సిబిఎఫ్సి సర్టిఫికేషన్ ముందు ఎట్లా ఇచ్చారు, ఇవి ఏంటి, ఎందుకు జరిగింది, ఒకసారి డీటెయిల్స్ చెప్తారు. నిజానికి మోహన్ లాల్ మోదీని కూడా కలిశారు. మోహన్ లాల్కి ఏం తెలియదు అన్నారు.
మళ్ళీ తర్వాత పృథ్వీరాజ్ పాత్ర ఇందులో అధికం అని చెప్పారు. ఎవరి పాత్ర ఎంత? సాయి గారు, ఎంపురాన్ అనేది ఒక టైటిల్ లో చూస్తేనే అబౌవ్ ద కింగ్ అండ్ బిలో ద ఎంపరర్ అని చెప్పొచ్చు అనమాట. ఒక ఎగ్జాంపుల్ అన్నమాట దాన్ని. ఓకే, లూసిఫర్ ది పార్ట్ 2 గా వస్తుంది. అది బిట్వీన్ టూ బిగ్ నేమ్స్ ఎంపురాన్ నడిమిట్లో ఉంటుంది. సో దిస్ ద ట్రియాలజీ, అంటే 3 సెక్షన్ గా ఈ మూవీ తీస్తున్నారు. లూసిఫర్ ఫస్ట్ ఉంటే ఎంపురాన్ ఇస్ 2, ఇంకా దాని తర్వాత ఏమొస్తుందో తెలియదు, పార్ట్ 3 బహుశా కొన్ని సంవత్సరాల తర్వాత రావచ్చు. ఈ సినిమా వచ్చిన రోజు చాలా మంది థియేటర్కి వెళ్ళి చూస్తున్నారు. ఎందుకంటే చాలా హైప్ ఇచ్చారు సాయి గారు, చాలా హైప్ ఇచ్చారు. 200 కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమా, హాలీవుడ్ స్టైల్లో తీసిన సినిమా, అబ్సల్యూట్ ఫారిన్ లొకేషన్స్, సిజిఐ గ్రాఫిక్స్, అరే అంతా ఇక్కడ ఎన్డీటీవీలో వెళ్ళడము, టైమ్స్ నౌలో వెళ్ళడము, ఢిల్లీకి వెళ్ళి అన్ని ఛానల్కి ఇంటర్వ్యూ వెళ్ళడం, బాంబేకి వెళ్ళడం, మీడియాలో ప్రతి చోట ఎక్కడ చూసినా సోషల్ మీడియా ప్రమోషన్ చాలా ఖర్చు పెట్టారు. సో అది సినిమా ప్రాబ్లం ఎక్కడ ఉందంటే, ఈ సినిమా చాలా రోజుల ముందే స్టార్ట్ చేశారు షూటింగ్, కానీ నడిమిట్లో కోవిడ్ వచ్చింది. కోవిడ్ తర్వాత పృథ్వీరాజ్కి ఒక యాక్సిడెంట్ వచ్చింది. దాని తర్వాత యాక్సిడెంట్ తర్వాత ఆయన రికవర్ అయిన టైం తీసుకున్నారు. దీంట్లో మోహన్ లాల్ రోల్ చాలా తక్కువ, చూసిన వాళ్ళకి తెలిసింది. ఈ సినిమా నాకు అర్థం కాలేదు ఏంటంటే, అందరు అడిగేది ఇదే ప్రశ్న, నేను కాదు అడిగేది, అందరు అడుగుతున్నారు. లూసిఫర్కి లూసిఫర్ ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడి నుంచి మీరు సడన్లీ గుజరాత్కి ఎట్లా వెళ్ళిపోతారండి? మనం అర్థం చేసుకోవచ్చు. మన తెలుగు సినిమాలో శ్రీకాకుళం నుంచి డైరెక్ట్ స్విట్జర్లాండ్కి వెళ్తారు డాన్స్ లో, అది అప్పుడు కూడా అర్థం చేసుకోవచ్చు మనం. కానీ మీరు ఎక్కడ లేని గుజరాత్ ఎందుకు తీసుకొచ్చారు? దీంట్లో ఒక ట్రైన్ చూపించారు, ట్రైన్ కాలుతుంది. దాని తర్వాత ఒక ప్రెగ్నెంట్ లేడీని శూలం పెట్టి, మన హిందువులు వాడుకున్న ఒక శూలం, అది శూలంని తీసి ఆమె స్టమక్ మీద కొడుతుంది, రేప్ చేస్తున్న సీన్లన్నీ ఓపెన్ గా పెట్టారు. మీరు అడగొచ్చు ప్రశ్న, ఎస్, సెన్సర్ బోర్డ్ ఏం చేస్తే ఈ సర్టిఫై చేసిన బేసిక్ ప్రింట్ సెన్సర్ చేసింది ట్రివాండ్రం సెన్సర్ బోర్డ్. అండ్ ట్రాజడీ ఏంటంటే, దాంట్లో ఉన్న 5గురిలో 4 బీజేపీ వాళ్ళు. ఓకే, బీజేపీ రిప్రజెంటేటివ్స్. అది ఎప్పుడు అంతే. ఇప్పుడు ముందు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు పెట్టుకుంటారు, బీజేపీ వాళ్ళు ఉన్నప్పుడు బీజేపీ వాళ్ళు పెట్టుకుంటారు. అది అంతే జరుగుతుంది సాగర్ ఎప్పుడు. కానీ ఈ పర్టికులర్ సిచ్యువేషన్, ఈ సీన్ ఎందుకు తీసుకొచ్చారు? ఈ సీన్ ఫస్ట్ 20-25 మినిట్స్ ఇదే ఉంది, గుజరాత్ రైట్సే ఉంది. దాంట్లో అమిత్ షా రోల్ ఒకటి చూపిస్తున్నారు ఇండైరెక్ట్ గా, మోదీ గారు రోల్ చూపిస్తున్నారు. యాక్చువల్లీ అమిత్ షా గారు అప్పుడు హోమ్ మినిస్టర్ కూడా కాదు, నిన్న పార్లమెంట్ లో కూడా క్లారిఫై చేశారు ఆ పాయింట్. ఆ టైంలో నేను ఐ వాజ్ నాట్ ఈవెన్ హోమ్ మినిస్టర్ అట్ దట్ టైం, కానీ ఆయన చూపించారు కావాలని చెప్పి. సో సడన్లీ అక్కడి నుంచి మూవీ మారిపోతుంది, ఇంకా అక్కడికి వెళ్ళిపోతుంది. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, హిందువులకి ఎస్పెషలీ మీరు సరే గుజరాత్ రైట్ చూపిస్తున్నారు, దానికి సినిమాతో ఏ సంబంధం లేదు, లూసిఫర్ తో స్టార్ట్ అయింది. కానీ అక్కడేం చూస్తున్నారంటే, అక్కడ ఉన్న ఒక అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీని హిందూ టెర్రరిస్ట్ చంపుతున్న, హిందూ టెర్రరిస్ట్ అన్నారు, హిందుత్వవాదిని చంపిన తర్వాత అబ్బాయి బయటికి వెళ్ళి ఫారిన్ కంట్రీకి వెళ్ళి లష్కర్ ఐఎస్ఐస్ తో కలిసి ట్రైనింగ్ తీసుకొని తిరిగి కేరళకు వచ్చి కేరళని కాపాడుకున్నారంట. ఆలోచించేటప్పుడు ఈ మసూద్ అజర్ పేరు అన్ని కలిపి ఒక టెర్రరిస్ట్ పేరు తయారు చేసి అతను వచ్చి కేరళకు వచ్చి హిందూ టెర్రరిస్ట్ అక్కడ వచ్చి హిందువులు వచ్చి మొత్తం కేరళ రూల్ చేస్తున్నారు, వాళ్ళని తరిమి కొట్టి వాళ్ళ హిందువుల్ని బయట తీసేసి వాళ్ళని కాపాడుకుంటున్నారు మిగతా జనాల్ని. ఎందుకు సాయి గారు చెప్పండి, ఇక్కడ ఎందుకు, ఏ కాంటెక్స్ట్ లో తీసుకొచ్చారు? మీకు ఎవరు ఇచ్చారు లైఫ్? చాలా డిబేట్లు జరుగుతుంది. నేనే మలయాళం ఛానల్స్ లో ఆల్మోస్ట్ ఒక 5-6 డిబేట్స్ దీని మీద చేశాను నేను. కానీ ద క్వశ్చన్ ఇస్ సింపుల్, మీరు హిందువులే దొరికారా మీకు? ఇంకెవరు దొరకలేదా? గుజరాత్ రైట్స్ చూపిస్తున్నప్పుడు మీరు గోత్రా ఎందుకు చూపించలేదు? ఇది ఎక్కడ మొదలైంది అని చూపియండి ఫస్ట్. 56 మందిని ట్రైన్లో కాల్చండి, యాక్సిడెంట్ అని చూపించారంట సినిమాలో. నేను సినిమా చూడలేదు సాయి గారు, చూడను కూడా నేను. ఐ డిసైడెడ్ ఇట్ ఇస్ నాట్ వర్త్ సీయింగ్ ఇట్. బట్ డీటెయిల్ గా దాని గురించి విన్నాను, చాలా మటుకు సీన్స్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి, నాట్ ఫుల్ మూవీ, సీన్స్ చూశాను. వెళ్ళిన వాళ్ళ దగ్గర మాట్లాడాను, వాళ్ళ కోపం వస్తుంది. ఎందుకంటే ఎందుకు తీసుకొచ్చారు? సరే, ఒకవైపు అది ఉన్నప్పుడు దానికి ఆర్గనైజర్ చాలా సీరియస్ రోల్ తీసుకున్నారు. ఫస్ట్ టైం సాయి గారు ఒక థియేటర్ మీద రాళ్ళు విసరడము, ఒక థియేటర్ దగ్గర ధర్నా చేయడము, వీళ్ళదంతా కేరళ స్టోరీ వచ్చినప్పుడు చేశారు. ఈ కమ్యూనిస్ట్ స్టోరీ, ఈ పని అంతా కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్ట్ వాళ్ళు కూడా చేశారు. కేరళలో స్టోరీ రిలీజ్ చేయలేదు, కేరళలో ఒక్కటే థియేటర్లో రిలీజ్ చేశారు అంతే, షెనాయి సర్నాక్లబ్. సో వీళ్ళేం చేశారంటే, సోషల్ మీడియాలో హిందువులు ఫస్ట్ టైం వాళ్ళ పవర్ చూపించారు సాయి గారు కంటిన్యూస్ గా, ఇంక్లూడింగ్ మీ. నేను ఐ అగ్రీ విత్ దట్. నేను కూడా ఉన్నాను దాంట్లో. ట్వీట్ చేయడము, పిఎంని ట్వీట్ చేయడము, అమిత్ షా గారిని ట్యాగ్ చేయడం, అన్ని చేశాం మేము. ఎందుకంటే ఈ సినిమా రివ్యూ చేయాల్సింది ఫస్ట్. ఎవరు రిలీజ్ చేశారు, మీరు ఏం చేశారు? ఫస్ట్ డే వీళ్ళందరూ 50 కోట్ల అడ్వాన్స్ కలెక్షన్ అది ఇది అని చెప్పి మోహన్ లాల్, పృథ్వీరాజ్ టీచర్. కానీ రెండో రోజు అయ్యేదాకా రివర్స్ గేర్ లో పోయింది బండి. సడన్ గా అందరూ అటాక్ చేస్తుంది, దాన్ని చూసి మోహన్ లాల్ అపాలజైజ్ చేశారు. టెలివిజన్లో డిబేట్లు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆర్గనైజర్ల ఆర్టికల్ మీద ఆర్టికల్స్ వస్తుంది.
దాని తర్వాత మోహన్ లాల్‌కి అపాలజీ లాగా రాసారు. అపాలజీ అని చెప్పట్లేదు ఆయన. ఏం చెప్పారంటే ఎవరికైనా దీనిలో బాధ అనిపించిందంటే ఐయామ్ సారీ అబౌట్ ఇట్. అంతే. నేను తప్పు చేశానని చెప్పట్లేదు. ది క్వెషన్ ఈస్ సింపుల్. మోహన్ లాల్ సపోర్టర్స్ ఏమంటున్నారంటే, మోహన్ లాల్ స్క్రిప్ట్ చదవలేదు. హ్మ్. ఎట్లా అండి స్క్రిప్ట్ చదవకుండా సినిమా చేస్తారండి ఎవరైనా? సరే అదంతా ఎక్స్‌క్యూజ్ ఇప్పుడు. దాంతో ప్రాబ్లమ్ అయిందా? హిందువులతోని మొదలైంది. దాని తర్వాత సెన్సార్ సర్టిఫికేట్‌కెళ్ళిపోయింది. మళ్ళీ రీసెన్సరింగ్‌కెళ్ళింది. ఇట్స్ నాట్ రీసెన్సరింగ్ యాక్చువల్లీ. ఇట్ ఈస్ సెన్సార్ సర్టిఫికేట్ అగైన్. ప్రొడ్యూసర్సే వాళ్ళే 24 కట్లు కట్ చేశారు సీన్ నుంచి. దాంట్ల మెయిన్ విలన్ నేను చెప్పాను చూడండి. గుజరాత్ నుంచి ఒక విలన్ వస్తాడు హిందూ. బజరంగి. చూడండి పేర్లు చూడండి. బజరంగి. హనుమంతుడి పేరే పెడుతున్నారు. టెర్రరిస్ట్ ఆడ అందరిని కాపాడుకుంటున్న ముస్లిం పేరేమో హఫీజ్ సయీద్ పేరు పెట్టుకున్నారు. హ్మ్. పాకిస్తాన్‌లోని కూర్చొని టెర్రరిస్ట్ పేరు. అతను సో యూ ఆర్ గ్లోరిఫైయింగ్ ద టెర్రరిస్ట్. కరెక్ట్. ఐఎస్ఐఎస్‌ని గ్లోరిఫై చేస్తున్నారు. లష్కర్ ఎ తోయిబాని గ్లోరిఫై చేస్తున్నారు. ఇది కేరళలో ఒక జిహాదీ కల్చర్ సాయిగా సినిమాల్లో. 'పృథ్వీరాజ్' ఫస్ట్ టైమ్ కాదు ఇది. దీనికన్నా ముందు కూడా ఆయన చేశారు. 'గ్రేట్ ఇండియన్ కిచెన్‌లో' చేశారు. చాలా మటుకు 'పృథ్వీరాజ్' కాదు మిగతా సినిమాలు కూడా చెప్తున్నాను. హలాల్ ఫ్లాట్‌కి అడ్వర్టైజ్ చేసిన మనిషి ఈ 'పృథ్వీరాజ్.' ఆలోచించండి. హలాల్ ఫ్లాట్స్ అంట. అది నాకు ఇప్పటి దాకా అర్థం కాలేదు దాంట్లో ఏముందని. ఆల్ ఫ్లాట్స్ అవును. హలాల్ మీట్ విన్నాం గానీ, హలాల్ ఫ్లాట్‌లంటే నాకు అర్థం కాదు. సో, ఈ కేరళలో ఇక్కడ మన ముందు బాలీవుడ్‌లో ఉండేది. మీరు ఫస్ట్ వినుంటారు 'దావూద్ ఇబ్రాహిం' డబ్బులొస్తుండే. 'దావూద్ ఇబ్రాహిం' సెలెక్ట్ చేస్తారు. హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, మ్యూజిక్ డైరెక్టర్. దాంతోనే కదా 'గుల్షన్ కుమార్' గారిని చంపేశారు. ఆ కాంట్రోవర్సీతో. మా కంట్రోవర్సీ కే లేదు. కేరళలో మన స్టూడియోలో నేషనల్ స్టబ్‌లో వచ్చి మన 'ఆర్‌వీఎస్ మణి' గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు మనకి. అవును. దాంట్లో హి మెన్షన్డ్ ఆయన ఒకసారి సీబీఎఫ్‌సీ బాంబేకి డెప్యుటేషన్ పంపించారు ఆయనకి హోమ్ మినిస్ట్రీ నుంచి. ఇట్లా డౌట్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందో చూడని చెప్పేసి. ఆయన అంటున్నది ఏంటంటే ఇక్కడ బాలీవుడ్ లాగానే కేరళలో కూడా బయట నుంచి వచ్చే డబ్బులు మొత్తం. ఇప్పుడు ఈ సినిమా కూడా చూడండి సాయి గారు. దీనికి ఖర్చయిన డబ్బులు 200,00,00,000 అంటున్నారు. కొంతమంది 150 ప్రొడ్యూసర్‌లేమో అంటున్నారు మేము 50,00,00,000 కన్నా ఎక్కువ ఖర్చు పెట్టలేదు. రిమైనింగ్ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చిందని. 'పృథ్వీరాజ్' మొన్ననే ఒక 6 నెలలు, సంవత్సరం ముందు 30,00,00,000 ఇల్లు కొన్నాడు. ఫ్లాట్ కొన్నారండి బాంబేలో. డబ్బులు ఎక్కడి నుంచి వచ్చిందండి? మీ ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ చూపిస్తుందది. మీరు ప్రొడ్యూసర్ మీరింత ఖర్చు పెట్టారు. ఇప్పుడు చూడండి దిస్ ఈస్ 'ఆమీర్ ఖాన్' కేస్‌లో ఇదే ఉండే సాయి గారు మీకు గుర్తుంటది. 'త్రీ ఇడియట్స్‌కి' 'దంగల్‌కి' 1000,00,00,000 చైనాలో కలెక్ట్ అయిందంట. 1000,00,00,000 చైనాలో కలెక్ట్ అయిందంట. ఎవరు బికాస్ బయట నుంచి ఫారిన్ ఎక్స్‌చేంజ్ వచ్చేటప్పుడు క్వెషన్ లేదు. ఇన్‌కమ్ టాక్స్ లేదు దాని మీద. తర్వాత మీరు ఇక్కడ కడతారు అది డిఫరెంట్ క్వెషన్. ఈ సినిమా కూడా చూడండి. కేరళలో 734 థియేటర్‌లో సినిమా నడిచింది సాయి గారు. 4 షోలు పెట్టుకుందాం. రూ. 150 టికెట్ పెట్టుకుందాం. రూ. 150 టికెట్ పెట్టుకొని మొత్తం కలెక్ట్ చేస్తే హౌస్‌ఫుల్ నడిస్తే కూడా ఒక్క రోజుకి 18,00,00,000 కలెక్షన్. దాంట్లో 30% ఎంటర్‌టైన్‌మెంట్ టాక్స్, మిగతా మున్సిపల్ టాక్స్ అన్నీ తీసి థియేటర్ మార్జిన్ తీసేసి అన్నీ చేస్తే ప్రొడ్యూసర్‌కి 50% వస్తుంది. అంటే 9,00,00,000. రెండో రోజే వీళ్ళు 100,00,00,000 అయిపోయిందన్నారు. ఓవర్‌సీస్ కలెక్షన్ కూడా ఉందన్నారు. ఓవర్‌సీస్ కలెక్షన్ ఎంత ఉంటుందండి? బయట ఎంతమంది మలయాళీస్ ఉన్నారు? దుబాయ్‌లో ఉంటారు. కొంతమంది యూఎస్‌లో ఉంటారు. యూరోప్‌లో ఉంటారు. వాళ్ళు హౌస్‌ఫుల్ చేసుకుంటారా డైలీ? ఇది బ్లాక్ మనీ వైట్‌గా కన్వర్ట్ చేసుకుంటున్నారు. సో, ఈ గోకులం గోపాల్ అని చెప్పి దీని ప్రొడ్యూసర్ చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ కేరళలో. చిట్ ఫండ్ కంపెనీ నడుస్తాడు. గోకులం చిట్ ఫండ్స్ అని. హోటల్‌లు ఉన్నాయి ఆయనకి, సినిమా థియేటర్‌లు ఉన్నాయి ఆయనకి, రిసార్ట్స్ ఉన్నాయి. అన్నీ లేని పని ఏం లేని అడగండి అన్నీ ఉన్నాయి ఆయనకి. గోకులం గోపాల్ ఇంటి మీద, ఆఫీస్ మీద ఇవాళ పొద్దున దాడి జరిగింది. అందరూ ఇమ్మీడియేట్‌గా ఏం చెప్పారంటే సినిమాలో కూడా ఒక సీన్ ఉంది ఇది. ఇదే సీన్‌లో సినిమాలో ఈడీ వాళ్ళొచ్చి పట్టుకెళ్తారు. మంజు వారియర్ అనే ఒక యాక్ట్రెస్ ఉంది. ఆమెను తీసుకెళ్ళిపోతారు ఈడీ వాళ్ళు. అదే జరిగింది చూడండి అంటున్నారు. కాదు. ఈ జరిగిన రైడు దీనికన్నా ముందు జరిగిన రైడ్‌కి సంబంధం ఉంది. ఇదే గోకులం గోపాలన్ మీద ఒక సంవత్సరం ముందు రైడ్ చేస్తే ఆయన ఇంటి నుంచి 1,200,00,00,000 క్యాష్ దొరికింది. 1,200 క్రోర్స్ క్యాష్ అబ్బా! రాసిచ్చారు. యెస్. 50% 60% పెనల్టీ కట్టాడు. బ్లాక్ మనీ. మన బ్లాక్ అంటే మనం అనుకుంటే దాని కలర్ బ్లాక్ కాదు. ఇన్‌కమ్ టాక్స్ కట్టకుంటే ఇంట్లో పెట్టుకున్నాడు డబ్బులు. బ్యాంక్‌లో ఏస్తే ఇన్‌కమ్ టాక్స్ కట్టాల్సి. దానికోసం. బ్యాంక్ వాళ్ళు అడుగుతారు ఎక్కడి నుంచి వచ్చింది డబ్బులని చెప్పేసి. మీకు సోర్స్ చూపియాల్సొస్తది. ఇంట్లో పెట్టుకుంటారు, దాచిపెట్టుకుంటారు. మనం చూస్తూనే ఉంటాం. అక్కడిక్కడ రేట్స్ నడుస్తున్నప్పుడు. 1,200,00,00,000 దొరికింది సాయి గారు ఆయన ఇంట్లో. దానికి నెక్స్ట్ రైడ్ జరిగిందండి 'మంజుమల్ బాయ్స్' అని ఒక మలయాళం సినిమా వచ్చింది. మీరు చూసుంటారు బహుశా. గునా కేవ్స్‌లో షూట్ చేసి. 'మంజుమల్ బాయ్స్' ప్రొడ్యూసర్ ఈయనే మళ్ళీ గోకులం గోపాల్. ఈ కేస్‌లో ఈ సినిమాలో 'ఎంపురాన్' సినిమాలో కూడా ఒరిజినల్ ప్రొడ్యూసర్స్ ఎళ్ళిపోయారు. సినిమా కాగానే వాళ్ళు దే లెఫ్ట్. మేము రిలీజ్ చేయము ఈ సినిమా అని చెప్పి. వాళ్ళకేదో డౌట్ ఉండే. స్క్రిప్టో వాళ్ళకేదో తెలిసిపోయింది. దిస్ ఫిల్మ్ విల్ క్రియేట్ ఎ ప్రాబ్లమ్ అని చెప్పి ఒరిజినల్ డబ్బులు ఖర్చు పెట్టిన ప్రొడ్యూసర్స్ ఎళ్ళిపోయారు. అప్పుడు గోకులం గోపాల్‌ని తీసుకొచ్చి ఆయనకి డిస్ట్రిబ్యూషన్ చైన్ కూడా ఉంది కేరళలో. డిస్ట్రిబ్యూట్ చేపిచ్చారు. ఇప్పుడు 'మంజుమల్ బాయ్స్' కూడా ఇదే చేశారు సాయి గారు. ఒక చిన్న సినిమాని 150,00,00,000, 200,00,00,000 కలెక్షన్ అని చెప్పి పుకారు లేపారు వీళ్ళు కేరళలో. బాక్స్ ఆఫీస్ బ్రేక్ అది ఇది అని చెప్పి.
లాస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ రేడ్ ఇదే గోపాలన్ మీద దాంట్లో లీడ్ యాక్టర్ ఉన్న ఆయన మీద రైడ్ చేస్తే యాక్చువల్ కలెక్షన్ 14 కోట్లు. ఇది కన్వర్షన్ సాయి గారు. ఇది మనం అన్ని లాంగ్వేజ్ చూస్తున్నాం మనం ఇది. లేనిపోని కలెక్షన్ చూపిస్తారు. హౌస్‌ఫుల్ అని చెప్తారు. కానీ తర్వాత చూస్తే హౌస్‌ఫుల్ లేదు, ఏం లేదు. సినిమా థియేటర్లు మొత్తం కొనుక్కుంటారు. టికెట్లు తీసుకొని ఫ్యాన్స్‌కి ఇచ్చేస్తారు. మొత్తం కలెక్షన్ చెప్తారు. బ్లాక్‌ని వైట్ చేసుకుంటారు. అంతే వీళ్ళ పని ఇది. కానీ ఇక్కడ తెలుగు స్టేట్స్‌లో బయట నుంచి వచ్చే డబ్బులు నాకంత ఐ డోంట్ థింక్ ఇట్స్ హ్యాపెనింగ్. కానీ కేరళలో విపరీతంగా ఖతార్ నుంచి, బహ్రెయిన్ నుంచి ఇట్లాంటి దేశాల నుంచి డబ్బులు సినిమాలు పెడుతున్నారు తీసుకొచ్చి. ఆ సినిమాని ఇక్కడ బాలీవుడ్ ఖచ్చితంగా జరుగుతుంది. బాలీవుడ్‌లో జరిగింది కానీ బాలీవుడ్‌లో ఇప్పుడు కార్పొరేటైజేషన్ అయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ 'యష్ రాజ్' ఫిల్మ్స్ గానివ్వండి, 'కర్మ' ఫిల్మ్స్ గానివ్వండి వీళ్ళందరూ ఫిల్మ్స్ ఒక కంపెనీ పెట్టుకున్న తర్వాత దే కెనాట్ డూ ఆల్ థీస్ థింగ్స్. అప్పుడు చేయలేరు. ఈవెన్ 'ఏక్తా కపూర్' వాళ్ళ కంపెనీ ఉంది. ఇదంతా వాళ్ళ సినిమా ఇండివిడ్యువల్ ప్రొడ్యూసర్స్ చేయొచ్చు ఇదంతా. ఇట్లాంటి దానికోసం వీళ్ళు ఇండివిడ్యువల్ ప్రొడ్యూసర్స్ గోపాలన్ లాంటి. సో దీనికి చాలా మంది ఆల్రెడీ అడుగుతున్నారు. డీటెయిల్డ్ ఎంక్వైరీ కావాలి. ఒకటి ఈ స్క్రిప్ట్ ఎవరు రాశారు? భారతదేశంలో పతాకానికి కాల్చిన సీన్ దీంట్లో ఉంది. ఎవరు రాశారు? ఎవరు కన్సీవ్ చేశారు ఆ సీన్ అది? మన ఆర్మీని తిడుతున్నారు. అది చూపిచ్చారు. మన ఆర్మీ మీద టెర్రరిస్ట్ దాడి చేస్తున్నారు. అది చూపిచ్చారు. ఆలోచించండి మన దేశాన్ని ఇన్సల్ట్ చేస్తున్నారు సాయి గారు వీళ్ళు ఈ సినిమాతోని. దాని తర్వాత ఏదో పెద్ద పెద్ద మాటలు అంటారు వీళ్ళు. సో 'మోహన్ లాల్' మీద కోపం ఏంటంటే హి ఈస్ ఎ ఆనరరీ కర్నల్ విత్ ద టెరిటోరియల్ ఆర్మీ. 'మోహన్ లాల్' ఎట్లా ఈ సినిమాలో యాక్ట్ చేశారు అదొకటి. 'పృథ్వీరాజ్' రోల్ అయితే చాలా సస్పెక్ట్. ఇప్పుడు కాదు. ఆయన అన్ని సినిమాల్లో ఒక జిహాదీ ఎలిమెంట్ ఉంటుంది. అది కాన్స్టెంట్ ట్రీట్ అన్నమాట. కానీ ఇప్పుడు ఇదంతా జరిగిన తర్వాత వాళ్ళ మమ్మీ వచ్చి స్టూడియోలో కూర్చొని ఏడుస్తున్నారు. మా కొడుకు చాలా ఇన్నోసెంట్ ఏం చేయలేదు అది ఇది అని చెప్పి. మీరేం చేయకపోతే భయపడుతున్నారు ఎందుకండి? రానియండి ఎంక్వైరీ రానియండి. అప్పుడు మీకు తెలుస్తుంది. ఈ స్క్రిప్ట్ ఎవరు రాశారు? మురళీ గోపి అని చెప్పి ఒక ఎస్టరియస్ ఫేమస్ యాక్టర్ ఉండే భరత్ గోపి అని చెప్పి. ఈ వన్ నేషనల్ అవార్డ్ వాళ్ళ కొడుకు. థట్ ఫెలో రోట్ ది స్క్రిప్ట్. కానీ వాడేమంటాడు నేను రాసిన స్క్రిప్ట్ ఇది కాదంటున్నాడు. ఓకే. స్క్రిప్ట్ మార్చేశారంట. మోహన్ లాల్ ఏమో ప్రివ్యూ చూడలేదు అంటున్నారు. అన్ని షేడీ ఉంది సాయి గారు కంప్లీట్. ఈ సినిమా బేసిక్‌లీ ఒక యాంటీ నేషనల్ మూవీ. భారతదేశం మీద ఇన్సల్ట్ చేయడానికి మన ఆర్మీని ఇన్సల్ట్ చేయడం మన ఈడీ చూపించారు దాంట్లో. ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ కార్‌తో సహా నంబర్ ప్లేట్‌తో సహా చూపించారు. వాళ్ళు కేసేసారు ఇప్పుడు. ఈ కట్ సీన్స్‌లో అదొకటి సీన్ తీసేసారు దాని నుంచి. బజరంగి పేరు మార్చేశారు. సురేష్ గోపి పేరు పెట్టారు థాంక్స్ చెప్పడానికి. అది కూడా తీసేయమన్నాడు సురేష్ గోపి నాకు అక్కర్లేదన్నాడు. సో మనం బేసిక్‌లీ 'ఎంపురాన్' అనే మూవీ హస్ కైండ్ ఆఫ్ ఓపెన్డ్ అప్ ఇంగ్లీష్‌లో చెప్తారు క్యాన్ ఆఫ్ వర్మ్స్ అంటారు. మొత్తం పురుగులు బయటకొచ్చినాయి అన్ని ఇప్పుడు. దాని రిటర్న్ డబుల్ రిటర్న్ ఎట్లా తెలియట్లేదు వీళ్ళెవరికీ. కానీ డెఫినిట్‌గా దీని గురించి ఎంక్వైరీ రావాల్సిందే. దీని డీటెయిల్ ఎంక్వైరీ చేయాల్సింది. దీంట్లో ఎవరు డబ్బులు సంపాదించారు? ఎవరు ఏం చేశారని చెప్పి చాలా క్లియర్‌గా జరగాల్సింది సాయి గారు. ఇది మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఉంది. ఈ బ్లాక్‌ని వైట్‌లో కన్వర్ట్ చేయడం. ఇక్కడ కానీ అంత పెద్ద ఇండస్ట్రీ కాదు. కానీ తెలుగులో మనం చూస్తే కొన్ని పెద్ద పెద్ద సినిమాలు అది చేస్తున్నారు. దే ఆర్ ఇన్‌ఫ్లేటెడ్ కలెక్షన్స్ చూపిస్తున్నారు. కానీ ఓకే. వి కెన్ స్టిల్ హావ్ ద ఎలిమెంట్ ఆఫ్ డౌట్. ఇట్లాంటి యాంటీ నేషనల్ చూపియట్లేదు. 'పుష్ప' ఉన్నాయండి, ఎక్కడైనా ఉన్నాయండి. దే ఆర్ నాట్ షోయింగ్ ఎనీ యాంటీ నేషనల్ థింగ్స్. బట్ వెరీ ఇంపార్టెంట్‌లీ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే కేరళలో ఇట్లాంటి సీన్స్‌ని ఆపడానికి టైం వచ్చేసింది సాయి గారు. చేయాల్సింది. రైట్ సార్. ఇక నెక్స్ట్ అంశంలోకి వెళదాం. మావోయిస్టులకు సంబంధించినటువంటి ఒక వార్త గురించి మనం మాట్లాడాలి యాక్చువల్లీ. మావోయిస్టులను పూర్తిగా తుదముట్టిస్తాము. వచ్చే సంవత్సరం కల్లా పూర్తిగా మావోయిస్టులు అనే వాళ్ళే లేకుండా చేస్తామని అమిత్ షా చాలా స్పష్టంగా ఒక ప్రకటన చేశారు. అండ్ ఆ దిశగానే కేంద్ర హోంశాఖ కావచ్చు అండ్ బలగాలు కావచ్చు విపరీతంగా అక్కడ వర్క్ చేస్తున్నాయి. అండ్ మావోయిస్టులకు కూడా సఫకేటెడ్ గా ఉన్న వాతావరణం ఉంది దండకారణ్యం రీజియన్ లో. సో అక్కడ నుంచి బయటకు వచ్చి అర్బన్ నక్సల్స్ గా మారిపోయిన ఉదంతాలు కూడా మనకు తెలుసు. దాంట్లో ఏం డౌట్ లేదు. సో ఈ నేపథ్యంలో అసలు యాక్చువల్లీ అమిత్ షా బస్తర్ విజిట్ కి ముందు ఒక లేఖ మావోయిస్ట్ కేంద్ర కమిటీ స్పోక్స్ పర్సన్ అభయ్ పేరిట ఒక లేఖ బయటకు వచ్చింది. అది అన్ని న్యూస్ పేపర్స్ కానివ్వండి, ఛానల్స్ కానీ అందరూ కవర్ చేశారు. ఆ లేఖలో అనేక అంశాలు ఆయన రాయడం జరిగింది. మావోయిస్టుల మీద దాడులు జరుగుతున్నాయని చెబుతూనే కీలకమైన విషయం ఏంటంటే శాంతి చర్చలకి మేము సుముఖంగా ఉన్నాము అన్న ఒక అభిప్రాయాన్ని మావోయిస్ట్ పార్టీ నుంచి వచ్చినట్టుగా ఒక లేఖ ఇది. సో శాంతి చర్చలు అంటే సీజ్ ఫైర్ చేయాలి, కాల్పుల విరమణ ప్రకటించాలి. ఇదివరకు మనం చూసాం చర్చలు జరిగిన సందర్భంలో రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లో జరిగిన సందర్భంలో మనకు తెలుసు. ఈవెన్ అప్పుడు అరవింద్ రావు గారు కీలకమైన పాత్ర వహించారు. ఆ టైంలో మావోయిస్టులు చాలా మంది రావడము, నల్లమల నుంచి రావడం, అవన్నీ విజువల్స్ నాకు తెలిసి ఎప్పటికీ రిపోర్ట్ చేసిన మీకు గుర్తుండి ఉంటుంది. ఆ టైంలో మీరు చూసుంటారు. సో చర్చలు పేరిట మళ్ళీ వాతావరణం కొంత చల్లబడ్డ తర్వాత మళ్ళీ రైజ్ అవుదామనే ఒక ఆలోచనతోటి మావోయిస్టులు ఆ ప్రతిపాదన తెస్తున్నారా? అండ్ 1, 2 ఇక నెక్స్ట్ ఇయర్ కి పూర్తిగా ఖాళీ అయ్యే అవకాశమే ఉంది.
వాళ్ళు అక్కడ ఉండే పరిస్థితి లేదు కాబట్టి ఇక సీజ్ ఫైర్ కి అడుగుతున్నట్టుగా మనం భావించాలా? సాయి గారు మీకు గుర్తుంటుంది. మీరు బాగా రిమైండ్ చేశారు. రాజశేఖర రెడ్డి టైంలో మన ఎంసీఆర్ హెచ్ఆర్‌డి ఇన్‌స్టిట్యూట్‌లో టాక్స్ జరిపారు. అప్పుడు రామకృష్ణ వీళ్ళందరూ బయటకొచ్చి టాక్స్ అటెండ్ చేశారు. దాని తర్వాత మనకందరికి తెలుసు సడెన్‌గా నక్సలిజం మళ్ళీ కైండ్ ఆఫ్ ఫ్రెష్ లైఫ్ వచ్చేస్తుంది వాళ్ళకి. అదెందుకంటే ఇప్పుడున్న సీజ్ ఫైర్ జరిగేటప్పుడు ఇప్పుడు హమాస్ కూడా చూడండి మీరు. హమాస్‌కి ఒక నెల టైం ఇచ్చినప్పుడు వాళ్ళు రీగ్రూప్ చేసుకున్నారు. ఆయుధాలన్నీ తెచ్చుకున్నారు. ఎక్కడెక్కడ ఆయుధాలు దాచిపెట్టారో మొత్తం బయటికి తీసుకొచ్చారు. వాళ్ళ ట్రైనింగ్ వాళ్ళు మొదలుపెట్టారు. వాళ్ళ క్యాడర్స్ తెచ్చుకున్నారు. అన్ని రీడిప్లాయ్‌మెంట్ చేశారు. నక్సలిజం కూడా ఇదే జరుగుతుంది సార్. ఇప్పుడు అభయ్ పంపించిన లెటర్ అది జెన్యూనా కాదా అని చెప్పి ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి అన్నారు. అది చెప్పలేం మనం. ఇది పాసిబ్లీ నిజం ఉండొచ్చు. లేకుంటే అదేదో ఫేక్ లెటర్ పంపించుంటాడని. కానీ టాక్స్ ఎందుకు? సడెన్‌గా వీళ్ళకి టాక్స్ ఎట్లా గుర్తొచ్చింది సాయి గారు? మొన్న దాకా మేము బస్తర్‌లో ఎవరు రానియ్యము. బస్తర్‌లో డెవలప్‌మెంట్ 100% అసలు బస్సు కూడా నడవకూడదు బస్తర్‌లో అని చెప్పిన మనుషులు. ఎంతోమంది పోలీసోళ్ళు చెప్పారు. మన గచ్చిచౌలి వైపు మనకు తెలుసు. ఇక్కడ తెలుసు. మన సుక్మా తెలుసు. వీళ్ళందరూ నక్సల్ ఏరియాస్. కానీ ఈ నక్సలిజంని అమిత్ షా గారు చాలా సీరియస్‌గా తీసుకున్నారు. అండ్ డెఫినిట్‌గా 2026 ఒక డెడ్‌లైన్ ఇచ్చారు. వీళ్ళని మొత్తం ఖతం చేశారు. ఆల్రెడీ మన లెఫ్ట్ వింగ్ ఎక్స్‌ట్రీమిజం ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్ కూడా చాలా మటుకు తగ్గించారు. 8 అయింది ఇప్పుడు. ఆ 8 కూడా జల్దీ అది కూడా 6 అయిపోతుంది. 6 నుంచి 4 అయితుంది. మొత్తం ఖతం చేసేయొచ్చు. ఎందుకంటే సెంట్రల్ లీడర్‌షిప్‌ని వీళ్ళని పట్టుకోవాలి. వీళ్ళు యూజువల్లీ నేపాల్‌లో కూర్చుంటారు. లేకుంటే దండకారి ఏరియాని మీరు చెప్పినట్ల జార్ఖండ్ నుంచి మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ వైపు నుంచి తెలంగాణ వైపు వచ్చే ఆ రీజియన్ నుంచి ఒకవైపు మహారాష్ట్ర. సో డెఫినిట్‌గా ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్‌ట్రీమిస్ట్‌ని కౌంటర్ చేయాలంటే ఒకటే స్ట్రాటజీ సాయి గారు డెవలప్‌మెంట్ తీసుకురావాలి. ఎందుకంటే డెవలప్‌మెంట్ లేదని చెప్పి వీళ్ళు ఎక్స్‌ప్లాయిట్ చేశారు. గిరిజనులు గానివ్వండి, అక్కడ ఉన్న ఆదివాసీలు ఎక్స్‌ప్లాయిట్ చేశారు. చూడండి మీకు ఇక్కడ ఏం మీకు అసలు డబ్బులు లేవు, ఏం లేవు. మీ పిల్లలు చూడండి తినడానికి ఏం లేదు. అది ఇది అని చెప్పి వీళ్ళు బందుకు పట్టుకుంటారు. సో డెవలప్‌మెంట్ గవర్నమెంట్ కాన్సంట్రేట్ చేసి స్కూల్ కట్టడం గానివ్వండి, రోడ్ లేయడం గాని అన్నీ చేశారు. సో దాంతో హాస్పిటల్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అన్నీ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నాం బస్తర్ లాంటి ప్లేసెస్, సుక్మా లాంటి ప్లేసెస్‌లో, కన్కర్ అట్లాంటి ప్లేసెస్‌లో కూడా ఇప్పుడు డెవలప్‌మెంట్ స్టార్ట్ అయ్యాయి. డెఫినిట్‌గా అమిత్ షా గారు చెప్పిన డెడ్‌లైన్ కన్నా ముందే బహుశా ఈ నక్సలిజం అని కంప్లీట్‌గా ఫినిష్ చేస్తారు. వీళ్ళ దాంట్లో ఎవరైనా ఈ టాక్స్‌కి బయటకొస్తారంటే మన దగ్గరున్న అర్బన్ నక్సల్స్ వాళ్ళని బయటికి రానియ్యరు. ఎందుకంటే వాళ్ళ బిజినెస్ బంద్ అయిపోతుంది. వీళ్ళు అన్ని సీజ్ ఫైర్ చేసేస్తారు. సో డెఫినిట్‌గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చాలా సీరియస్‌గా తీసుకుంటారు. మీరు ఏం కావాలంటే చేసుకోండి. మీరు టాక్స్‌కి రండి. బట్ వి విల్ నాట్ స్టాప్ ద క్యాంపెయిన్. వీళ్ళేమంటున్నారంటే మీరు ఆర్మీని తెచ్చుకుంటున్నారు. ఆర్మీ కాదు కదా! అక్కడ ఉన్న పారామిలిటరీ ఫోర్సెస్. అది సీఆర్‌పీఎఫ్ ఉండొచ్చు, సీఐఎస్ఎఫ్ ఉండొచ్చు, ఈవెన్ బీఎస్ఎఫ్‌ని వాడుకుంటున్నారు కొన్ని కేసెస్‌లో. సో డెఫినిట్‌గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఈరోజు సాయి గారు వాళ్ళకి ఒక కొత్త ఎనర్జీ వచ్చింది. మీరు చూసుంటారు. అక్కడున్న కమాండోస్ గానివ్వండి, ఎవ్రీ డే ప్రతిరోజు ఇద్దరు, ముగ్గురు, నలుగురిని చంపుతున్నారు. ఒక్కోసారి 30 మందిని చంపుతున్నారు నక్సలైట్స్. సో వీళ్ళకి ఒక కొత్త ఎనర్జీ వచ్చింది. డెఫినిట్‌గా ఫినిష్ చేశారు. కానీ నా డౌట్ ఏమొస్తుందంటే వీళ్ళు రీజియన్ మార్చుకుంటారు సాయి గారు. ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ బెంగాల్. అక్కడ వాళ్ళ సింపథెటిక్‌గా ఉన్న గవర్నమెంట్ ఉంది అక్కడ. మమతా బెనర్జీ. అక్కడెళ్తే అమిత్ షా గారు ఇట్లా మమ్మల్ని కొడుతున్నారంటే మీరు ఇక్కడ ఉండండి నేను చూసుకుంటా అంటారు. అది బహుశా జరగొచ్చు. జార్ఖండ్ మనం చూస్తున్నాం. సేమ్ జార్ఖండ్ కూడా చాలా మటుకు నక్సల్ ఏరియాస్, అఫెక్టెడ్ ఏరియాస్. ఇట్లాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళ ట్రాకింగ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నక్సలిజం అనేది కాన్సెప్ట్ మనందరికి తెలుసు. సాయి గారు అది మొదలైందంతా తెలంగాణలో. ఇప్పుడు కూడా చాలా మంది లీడర్లు తెలంగాణలోనే ఉన్నారు. దాని నుంచి వచ్చిన వాళ్ళు. గణపతి గాని, మిగతా వాళ్ళు గాని. ముందు కొండపల్లి సీతారామ గారు ఆయన మొదలుపెట్టిన పీపుల్స్ వార్ గ్రూప్ నుంచి అక్కడ స్టార్ట్ అయ్యాయి. సో డెఫినిట్‌గా ఈ నక్సల్ డిస్ట్రిక్ట్స్ ఇప్పుడు 6 ఉన్నాయి 12 నుంచి. మార్చ్ 31, 2026 అంటే ఆల్‌మోస్ట్ 1 ఇయర్ ఉంది సాయి గారు ఇంకా. కంప్లీట్‌గా ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్‌ట్రీమిస్ట్‌ని ఖతం చేస్తామని చెప్పి అమిత్ షా గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకంటే దీనికన్నా ముందు 18 స్టేట్స్‌లో నక్సలిజం ఉండే, 38 డిస్ట్రిక్ట్స్ ఉండే. అదంతా ఇప్పుడు ఫినిష్ అయ్యి ఇప్పుడు అది 9 స్టేట్స్‌కొచ్చేసింది. 9 నుంచి 8 డిస్ట్రిక్ట్స్‌కొచ్చేసింది. సో డెఫినిట్‌గా డిస్ట్రిక్ట్స్ ఈ ఉన్న డిస్ట్రిక్ట్స్ అంతా టాకిల్ చేయాలంటే కొత్త మ్యాన్ పవర్‌ని తీసుకోవాలి. అక్కడున్న గవర్నమెంట్ కూడా ఛత్తీస్‌గఢ్‌లో చూడండి సాయి గారు ఎగ్జాంపుల్. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు దాకా అక్కడ ఎక్కువ ఏం జరగలేదు. యాక్చువల్లీ కాంగ్రెస్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ కంప్లీట్ టాప్ లీడర్‌షిప్ మధ్యప్రదేశ్ లీడర్‌షిప్‌ని నక్సల్సే చంపారు. కంప్లీట్ వైప్ ఔట్ చేసేసారు. మీకు తెలుసు గుర్తుంటుంది. ఒక 10 సంవత్సరాల ముందు. సో కాంగ్రెస్ గవర్నమెంట్ చేయలేదు. అది ఇప్పుడు బీజేపీ వాళ్ళు లీడర్‌షిప్ వచ్చిన తర్వాత మార్చి అమిత్ షా గారు కంప్లీట్ కమాండ్ తీసుకొని ఫినిష్ దెమ్ ఆఫ్ ఆల్ ఖతం చేసేసేయండి వీళ్ళందరిని. ఇంకా వీళ్ళకి అసలు ఏమి ఇయ్యకూడదు అని చెప్పి. సో డెఫినిట్‌గా 2026 దాకా ఆగలేదు. దానికన్నా ముందు డెఫినిట్ ఇది బీజాపూర్ ఉండొచ్చు, కన్కేర్ ఉండొచ్చు, నారాయణపూర్ ఉండొచ్చు, సుక్మా ఛత్తీస్‌గఢ్‌లో. వెస్ట్ బెంగాల్ సింభూమ్ ఒక డిస్ట్రిక్ట్ ఉంది. మధ్యప్రదేశ్‌లో మనకు తెలుసు గద్రిచౌలి ఉంది. సో ఇట్లాంటి కొన్ని డిస్ట్రిక్ట్స్ మన దగ్గర ఆంధ్రాలో కూడా అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ ఒకటి ఉంది.
బాలాఘాట్ మధ్యప్రదేశ్లో ఉంది. కండమల్, కాలహంది, మల్కంగిరి ఇది ఒరిస్సాలో ఉంది. కానీ భద్రాద్రి కోట కూడా కొత్తగూడెం మన దగ్గర తెలంగాణలో ఉంది. ఈ కొన్ని డిస్ట్రిక్ట్స్ లోనే ఇప్పుడు నక్సలిజం ఇంపాక్ట్ ఉంది. దీన్ని కూడా ఆపాల్సింది. అండ్ ఐ థింక్ తెలంగాణ చాలా మంచి ఎగ్జాంపుల్. ఎందుకంటే గ్రే హౌండ్స్ అని చెప్పి ఫోర్స్ సెటప్ చేసినప్పటి నుంచి కూడా మిగతా స్టేట్స్ కూడా వాళ్ళ ఎగ్జాంపుల్ తీసుకున్నారు. కేరళలో థండర్ బోల్ట్ కానివ్వండి, మిగతా ప్లేస్‌లో కోబ్రా అని పెట్టుకున్నారు. సో ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్‌ట్రీమిజంని ఆపడానికి చాలా మంచి మూవ్స్ అమిత్ షా గారు చేస్తున్నారు సాయి. నిజానికి వ్యాస్ గారు ఫస్ట్ ఇనిషియేట్ చేశారు. ఆ టైంలోనే ఈవెన్ డీజీపీ అరవింద్ రావు గారు, నిజానికి అరవింద్ రావు గారి రోల్ చాలా కీలకమైన రోల్ అయినది. గ్రే హౌండ్స్ విషయంలో కావచ్చు. అప్పటికి అసలు టెక్నాలజీ లేదు సార్. టెక్నాలజీ లేని టైంలో కూడా మన వాళ్ళు హ్యాండిల్ చేశారు. చాలా మంది చనిపోయారు వాళ్ళ చేతిలో. ఉమేష్ చంద్ర ఎగ్జాంపుల్. చాలా మంది వ్యాస్ గారు కూడా కదా, వ్యాస్ గారిని లాల్ బహదూర్ స్టేడియంలో చంపారు కదా నక్సలైట్స్. అదే జరిగింది. సో డెఫినెట్ గా సాయి గారు తెలంగాణ వాజ్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్ దీనికి. అండ్ దాని తర్వాత మిగతా స్టేట్స్ కూడా దీనికి కంప్లీట్ గా వాళ్ళకి అర్థం అయిపోయింది. వీళ్ళతో ఏ సింపతి ఉండకూడదు, ఖతం చేసి పడేసాలి. కానీ మన దగ్గర ఇప్పుడు ఇక్కడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కి చాలా సింపతి ఉంది. ఇప్పుడు కొంతమంది నక్సలైట్ సపోర్టర్స్ మీద నాకు అవార్డు కూడా ఇస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి, ఏం చెప్పలేము దాన్ని. సార్ మీరు అన్నారు కాబట్టి ఒకసారి మన తెలంగాణ గవర్నమెంట్ గురించి కూడా మాట్లాడదాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా, అంటే నాకు ఈ 1 year నుంచి నేను అనలైజ్ చేస్తున్నాను, ఏ నిర్ణయం తీసుకున్నా అది పెద్ద వివాదంగానే మారుతోంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైడ్రా గురించి మాట్లాడినా వివాదమే. ఓకే, గ్యారంటీలు అమలు చేయడము అమలు చేయకపోవడం అదొక వివాదమే. కుల గణన ఒక పెద్ద వివాదమే. అండ్ ఇప్పుడు రీసెంట్ గా మొన్న మనం చూస్తే గచ్చిబౌలి భూములకు సంబంధించి హెచ్సియు విద్యార్థుల నుంచి ఒకవైపు మా హెచ్సియు భూములు ఇలా ఎట్లా తీసుకుంటారు అని చెప్పేసి ఒకవైపు, ఇంకోవైపు టిఆర్ఎస్ పార్టీ కావచ్చు, అటు బీజేపీ కావచ్చు, వీళ్ళందరి నిరసనలు ఇవన్నీ జరుగుతున్న టైంలో రేవంత్ రెడ్డి అక్కడ ఉన్న 400 ఎకరాల భూమిని, అది ప్రభుత్వ భూమి, దాన్ని నేను డెవలప్మెంట్ కి అప్పజెప్పాలి అని చెప్పేసి ఆయన నిర్ణయం తీసుకోవడము, సుప్రీంకోర్టు స్టే ఇవ్వడము, ఇవి కూడా జరుగుతుంది. సో ఏ నిర్ణయం తీసుకున్నా సంచలనంగానే మారుతుంది, వివాదాస్పదంగానే మారుతుంది. డాట్స్ అన్ని కనెక్ట్ చేస్తూ ఉంటే ఇవన్నీ ఆయన ఈ డబ్బులకు ఇబ్బంది పడుతున్న టైంలో, ఆర్థికంగా చాలా కష్టాల్లో ఉన్న టైంలో నిజానికి డైవర్షన్ పాలిటిక్సా, లేకపోతే తప్పని పరిస్థితులు ఆయన ఏం చేసినా వివాదంగా మారుతుందా? నిజంగా వివాదాలు ఉన్నాయి కాబట్టి వీటిని ఈయన టేకప్ చేస్తున్నారా? సాయి గారు మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి. దీంట్లో ఎస్పెషలీ మన తెలంగాణలో మన ముఖ్యమంత్రి గారు అన్నారు, నేను 4,000 కోట్లు తీసుకొని నేను జీతం ఇస్తున్నాను అందరికీ. మీకు గుర్తుంటుంది ఈ మాట. అట్లా ఆ పరిస్థితుల్లో మీరు భూమిలు అమ్ముకుంటారు. నాకు నవ్వు ఎక్కడ వచ్చిందంటే కేటీఆర్ గారు కూడా దీని వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కొత్తగూడలో మిగతా ప్లేసెస్ లో ఎక్కడెక్కడ భూములు అమ్మలేదండి బీఆర్ఎస్ గవర్నమెంట్, వాళ్ళు కూడా అమ్మారు. వాళ్ళు కూడా డబ్బులు మంచిగా సంపాదించుకున్నారు. ఇప్పుడు అదే స్ట్రాటజీ రేవంత్ రెడ్డి ఫాలో చేస్తున్నారు. దాంట్లో తప్పేం లేదు. కానీ ఈ భూమి నాకు ఇప్పుడు కూడా గుర్తుంది సాయి గారు. 1991లో మా సిస్టర్ అక్కడ చదువుకుంటుండే. షీ వాజ్ డూయింగ్ హర్ ఎంఏ పొలిటికల్ సైన్స్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. అప్పుడు అడవి సాయి గారు. మెహదీపట్నం తర్వాత ఏం లేవు అక్కడ. రాత్రిపూట పిల్లల్ని, స్టూడెంట్స్ అందరినీ హాస్టల్లో లాక్ చేసేస్తుండే, ఎందుకంటే పులులు దొరుకుతుండే అక్కడ. ఆ పరిస్థితి ఉండే ఆ టైంలో. ఇప్పుడైనా కొంచెం గ్రీన్ కవర్ హైదరాబాద్లో మనకు ఒక బొటానికల్ గార్డెన్స్ ఒకటి ఉంది. దాని తర్వాత గ్రీన్ కవర్ ఎక్కడుందని చెప్పండి. కంటోన్మెంట్ వైపు అయితే చాలా ఉంది. మేము ఉండే కంటోన్మెంట్ లో గ్రీన్ కవర్ చాలా ఉంది. కానీ హైటెక్ సిటీ వైపు చూడండి సాయి గారు, మొత్తం నీళ్ళ ట్యాంకర్లు తిరుగుతున్నాయి అక్కడ. ఎందుకు నీళ్ళ ట్యాంకర్లు? ఏ కాంప్లెక్స్ చూడండి నీళ్ళ ట్యాంకర్లు. గ్రీన్ స్పేస్ అని లేదు. ఇప్పుడు యూనివర్సిటీ హైదరాబాద్కి ఒక హిస్టరీ ఉంది సాయి గారు. ఈ ల్యాండ్ ఇందిరాగాంధీ టైంలో ఇచ్చారు. అప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆమె ఆల్ పవర్ఫుల్, ఏ ముఖ్యమంత్రి నో అన్నారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అని చెప్పి సెంట్రల్ యూనివర్సిటీ సెటప్ చేస్తున్నాం, భూమి కావాలంటే అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ 2,300 ఏకర్లు ఇచ్చారు సాయి గారు ల్యాండ్. తప్పెక్కడ చేశారంటే, అండ్ ఇది హరిగోపాల్ గారు కూడా చెప్పారు ఈ మాట, ఎందుకంటే హీ వాజ్ అ వెరీ సీనియర్ ప్రొఫెసర్ అట్ దాట్ టైం. అండ్ హీ సెడ్ ఆల్సో సేమ్ థింగ్, ఈ ల్యాండ్ రిజిస్టర్ చేయలేదు సాయి గారు. వీళ్ళు గవర్నమెంట్ ట్రస్ట్ చేసుకున్నారు, తెలంగాణ గవర్నమెంట్. మీ భూమే కదా మా భూమి, మీ భూమి అంటే మొత్తం అనదే కదా అని. టైటిల్ కూడా చేంజ్ చేయలేదు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. అట్లనే ఉండిపోయింది. ఎందుకంటే ఆ టైంలో అసలు భూమికి ఏం విలువ లేదు గచ్చిబౌలిలో, ఎవరు రాడు అక్కడ, అడవి అది. దాని తర్వాత మనం చూసాం హైటెక్ సిటీ వచ్చింది, దాని తర్వాత సైబర్ టవర్స్ వచ్చింది, దాని తర్వాత కన్స్ట్రక్షన్ మొదలైంది. గచ్చిబౌలి కూడా ప్రైమ్ రియల్ ఎస్టేట్ గా మారింది. నెక్స్ట్ మూవ్ ఎక్కడ వచ్చిందంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి వీళ్ళు ల్యాండ్ తీసుకున్నారు మన గచ్చిబౌలి స్టేడియం కట్టడానికి. ఆఫ్రో ఏషియన్ గేమ్స్, దాని తర్వాత మన నేషనల్ గేమ్స్ కోసం అక్కడ ఒక గేమ్స్ విలేజ్ కట్టారు. ఆ గేమ్స్ విలేజ్ ఇప్పుడు అమ్మేసి అది అపార్ట్మెంట్ వాళ్ళకి అమ్మేసుకున్నారు వాళ్ళు. దాని తర్వాత అక్కడ ఇండోర్ స్టేడియం కట్టడానికి అదే టైంలో ల్యాండ్ తీసుకున్నారు.
దాని తర్వాత ట్రిపుల్ ఐటీకి మళ్ళీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ల్యాండ్ గుంజుకున్నారు. సరే ట్రిపుల్ ఐటీ అంతా మనం అర్థం చేసుకోవచ్చు సాయి గారు. బికాజ్ ఇట్స్ అగైన్ అన్ అకాడమిక్ ఇన్‌స్టిట్యూషన్. స్టూడెంట్స్‌కి అబ్జెక్షన్ ఉండదు. కానీ మీరిప్పుడు కొత్త దాంట్లో ఈ మన హిస్టరీ, ఈ ల్యాండ్ హిస్టరీ అందరికి తెలుసు సాయి గారు. 400 ఎకర్లు అప్పుడు చంద్రబాబు నాయుడు గారి టైంలో ఐఎంజీ భారతాకి ఇచ్చారు. అక్కడ గచ్చిబౌలి స్టేడియం పక్కన ఒక స్పోర్ట్స్ ఫెసిలిటీ కన్‌స్ట్రక్ట్ చేయండి. ఎందుకంటే లేకుండా స్టేడియం అట్లనే ఉండిపోతుంది. ఎవరు వాడుకోరు. ఇప్పుడు అదే కదా సంగతి అక్కడ. అది అవును. రాక్ కాన్సర్ట్స్‌కి అది ఇంకేమైనా ఫంక్షన్స్‌కి వాడుకుంటున్నారు. స్టేడియం అట్లనే ఉండిపోయింది. ఎవరు వాడట్లేదు స్టేడియం. ఆస్ట్రోటర్ఫ్ అంతా స్పాయిల్ అయిపోయింది కంప్లీట్‌గా. రన్నింగ్ ట్రాక్ కూడా స్పాయిల్ అయిపోయింది. సో ఐఎంజీ భారతకి ఇచ్చారు. కానీ ఐఎంజీ భారత దాని తర్వాత దివాలా అయిపోయింది. అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు వచ్చారు. దాని తర్వాత చంద్రబాబు రాజశేఖర్ రెడ్డి గారు ల్యాండ్ తీసుకున్నారు. రిటర్న్ తీసుకున్నారు. మీరు ఏం చేయలేదు కదా అని చెప్పి రిటర్న్ తీసుకున్నారు. 2006లో. ఆ! ఆయన తీసుకున్నారు. కరెక్ట్. ఆ తర్వాత వీళ్ళు కోర్ట్‌కెళ్లారు. ఐఎంజీ భారత్. కాదు మేము చేస్తాం అని చెప్పాం. కానీ మా దగ్గర వీళ్ళు పొలిటికల్ ప్రాబ్లమ్‌తోని గుంజుకున్నారు. చంద్రబాబు నాయుడు గారి ల్యాండ్ అని చెప్పేసి ఆయన ఇచ్చిన ల్యాండ్ అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నారు అని చెప్పి వీళ్ళు హైకోర్ట్‌లో కేసేసారు. హైకోర్ట్‌లో కేసు అక్కడి నుంచి మళ్ళీ సుప్రీం కోర్ట్‌కెళ్ళింది. సుప్రీం కోర్ట్ కూడా లాస్ట్ ఏమన్నారు? చెప్పింది కరెక్టే. కాంచగచ్చిబౌలి ఒక గవర్నమెంట్ ల్యాండ్. దాంట్లో తప్పేం లేదు. ఇట్ ఈస్ కంటిగ్యూస్ విత్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. యూనివర్సిటీ హైదరాబాద్ మంచి పని ఒకటి ఏం చేశారంటే స్టార్టింగ్‌లో సాయి గారు ఈ ల్యాండ్ వచ్చినప్పుడు కాంపౌండ్ వాల్ కట్టేశారు ముందు. బిల్డింగ్‌లు కట్టే ముందు కాంపౌండ్ వాల్ కట్టేశారు. ఇప్పుడు చూస్తే చాలా మంచి పని చేశారు. లేకుంటే మొత్తం ఎంక్రోచ్ అయిపోతుంది. మా దగ్గర ఒక మోడల్ హై స్కూల్ అని చెప్పి నేను చదివిన స్కూల్ ఉంది ఉస్మానియా యూనివర్సిటీలో. 25, 40 ఎకర్లు ఉండే సాయి గారు. 50 ఎకర్ల దాకా ఉండే స్థలం. మొత్తం కబ్జా చేసుకున్నారు. ఇప్పుడున్నది ఒక 5 ఎకర్లు కూడా లేదు వాళ్ళ దగ్గర. ఉస్మానియా యూనివర్సిటీ ఆలోచించండి. ఏం చేయలేదు. ఇప్పుడు కాంపౌండ్ వాల్ కట్టారు ఒక 10 సంవత్సరాల ముందు. చాలా మందికి ల్యాండ్ ఇచ్చేసారు. మిగతా ఇన్‌స్టిట్యూషన్‌కి మిగతా అన్ని కబ్జా చేసుకొని కాలనీలు కట్టుకున్నారు. ఇది కూడా అంతే. ఇప్పుడు ఇది ఏమంటున్నారు రేవంత్ రెడ్డి గారు నేను ఇది తీసేసి ఆక్షన్ చేసేస్తాను. 10,000 కోట్లు వస్తుంది నాకు. ఆ 10,000 కోట్లు ఎందుకు వాడుకుంటారు? నేను అడుగుతున్నాను. ఓకే. మీరు ఆక్షన్ చేస్తారు. 10,000 కోట్లు మీరు తీసుకొని మళ్ళీ ఫ్రీబీస్ ఇస్తారు మరి. మీరు ఆ డెవలప్‌మెంట్‌కి వాడుకోండి అక్కడ. ఆ 10,000 కోట్లు పెట్టి మొత్తం హైటెక్ సిటీ డెవలప్ చేయండి. అక్కడి నుంచి డబ్బులు అక్కడే ఖర్చు పెట్టాలి. థట్ ఈస్ ద రూల్ ఆఫ్ ల్యాండ్ ఆక్షన్. బై ద వే హెచ్ఎండీఏ రూల్స్‌లో ఇది ఉంది సాయి గారు. మీరు ఎక్కడ ఆక్షన్ చేస్తున్నారో ల్యాండ్, ఆ ల్యాండ్‌కొచ్చిన డబ్బులు అక్కడే వాడుకోవాలి. ఆ ఏరియా డెవలప్‌మెంట్‌కే వాడుకోవాలి. ఇక్కడ తీసుకెళ్ళి సిద్దిపేటలో వాడడం కాదు. మీరు మిగతా ప్లేస్‌లో వాడడం కాదు. మాకు అబ్జెక్షన్ ఏం లేదు. మీరు ఎక్కడైనా మిగతా గవర్నమెంట్ డబ్బులు వాడుకోండి. కానీ ఈ ల్యాండ్ ఆక్షన్ చేసిన డబ్బులు అక్కడే వాడుకోవాలి. ఆ సిటీ బెనిఫిట్‌కి వాడుకోవాలి. ఆ ఏరియా బెనిఫిట్‌కి వాడుకోవాలి. సో యూనివర్సిటీ స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేశారు. కాదు మేము దీనికన్నా ముందు కూడా జరిగింది సాయి గారు ఈ గొడవ. అక్కడ పక్కన చాలా మటుకు అపార్ట్మెంట్ వాళ్ళొచ్చి అపార్ట్మెంట్ కట్టుకున్నారు. వాళ్ళ అక్కడ చెరువులో మొత్తం డ్రైనేజ్ వచ్చేసినాయి. మొత్తం ఇదయిపోయాయి. ఇక్కడ కూడా ఒక మష్రూమ్ రాక్ అని ఉంది. ఒక చిన్న లేక్ ఉంది. అన్నీ ఉన్నాయి. కానీ రేవంత్ రెడ్డి గారు నేను అడగాల్సిన ఒక్కటే ప్రశ్న సాయి గారు. ఆయనకి కేసీఆర్‌ది ఒక టెండెన్సీ వచ్చేసింది సాయి గారు. నాకు హ్మ్. మీరు బహుశా యూ కెన్ అగ్రీ ఆర్ డిసగ్రీ విత్ మీ. ఇంకో కేసు సుప్రీం కోర్ట్‌లో రెండో కేసు నడుస్తుంది ఆయన. ఏది మన ఎమ్మెల్యే డిస్‌క్వాలిఫికేషన్ గురించి. అంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌కెళ్ళిన ఎమ్మెల్యేస్ డిస్‌క్వాలిఫికేషన్ గురించి. స్పీకర్ ఇప్పటిదాకా డిసిషన్ తీసుకోకపోతే సుప్రీం కోర్ట్ 2, 3 సార్లు అడిగారు. ఇప్పుడు లాస్ట్ వార్నింగ్ ఇచ్చి సుప్రీం కోర్ట్ మీరు తీసుకోకపోతే మేమే నిర్ణయం తీసుకుంటాం అని చెప్తున్నాం. ఆ కేస్‌లో రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమైతే గాని బై ఎలక్షన్స్ అయితే జరగదు. ఆలోచించండి. రేపు సుప్రీం కోర్ట్ వీళ్ళని డిస్‌క్వాలిఫై చేస్తే బై ఎలక్షన్స్ ఉండాల్సిందే కదా! అవును కదా మరి. సుప్రీం కోర్ట్ నిన్న అదే అన్నారు. ఒకటైతే చీఫ్ సెక్రటరీని జైలుకి పంపిస్తా అన్నారు. ఈ కాంచా గచ్చిబౌలి కేసులో. జైలుకి పంపిస్తాను. ఎందుకంటే మీరు ఒక సాటర్‌డే, సండే మీకు తెలుసు ఏది పండుగ టైమ్ అని చెప్పేసి, ఉగాది టైమ్ అని చెప్పేసి మీరు కావాలని చెప్పి కోర్ట్‌కి హాలిడేస్ ఉందని చెప్పి మీరు ఆ టైంలో రాత్రికి రాత్రి 40-50 జేసీబీలు తీసుకొచ్చి మొత్తం చెట్లు కొట్టేశారు. సరే యువర్ ఆర్గ్యుమెంట్ మేబీ ఇట్ ఈస్ నాట్ ఎ ఫారెస్ట్. సో వాట్? మీరు కమిటీని పెట్టారక్కడ. కాంచా అంటే అది గ్రేజింగ్ గ్రౌండ్ అంటున్నారు తెలంగాణలో. ఓకే. అగ్రీడ్ విత్ థట్ ఆల్సో. కానీ మీరెవరితోనైనా మాట్లాడారా? పిల్లలు ఇంతమంది ప్రొటెస్ట్ చేస్తున్నారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌తోని మాట్లాడారా? రిజిస్ట్రార్‌తోని మాట్లాడారా? వీళ్ళేమన్నారు, మేము తెలంగాణ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వాళ్ళు, మేము యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వాళ్ళతోని మాట్లాడి డీమార్కేట్ చేసుకున్నాం ల్యాండ్ అని చెప్తున్నారు. యూనివర్సిటీ హైదరాబాద్ రిజిస్ట్రార్ అంటాను మాతోని ఎవరు ఇట్లా డీమార్కేట్ చేపించుకోలేదు. సో ఏం జరుగుతుంది సాయి గారు ఇది? ఏంటి అసలు అర్థం కావట్లేదు. దానికి సుప్రీం కోర్ట్ నిన్న చాలా కోపం. వాళ్ళు ఇమ్మీడియేట్‌గా రిజిస్ట్రార్‌ని పంపించారు. తెలంగాణ హైకోర్ట్ రిజిస్ట్రార్‌ని పంపించి 3:30కి సాయంత్రం 3:30కి మాకు రిపోర్ట్ ఇయ్యమని చెప్పారు. దాని తర్వాత స్టే ఆర్డర్ ఇచ్చారు వాళ్ళు. అప్పటిదాకా మొత్తం ఆల్‌మోస్ట్ 100 ఎకర్లు కొట్టేసారు. కంప్లీట్ చెట్లు తీసేసారు. ఇవాళ వి సా వన్ బిగ్ డియర్ విచ్ డైడ్ దేర్. చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ యూనివర్సిటీ హైదరాబాద్ అంటే నేను చాలా సార్లు ఎళ్ళాను. ఆ ప్లేస్‌లో ఒక గ్రీనరీ ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ కూడా అట్లనే ఉండే సాయి గారు. కానీ ఉస్మానియా యూనివర్సిటీలో కూడా చాలా మటుకు ల్యాండ్ కబ్జా చేసుకున్నారు, కొట్టేసుకున్నారు. కానీ ఏం చేయాలి? అది అర్బన్ ఏరియాలో కూర్చుంటుంది. చాలా పాత యూనివర్సిటీ అది. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ తర్వాత వచ్చింది కదా! ఇది బిఫోర్ ఇండిపెండెన్స్ ఉన్నది ఉస్మానియా యూనివర్సిటీ. అక్కడ కూడా కాలనీలు కట్టుకున్నారు.
ఎంప్లాయీస్ వాళ్ళ కోఆపరేటివ్ సొసైటీ పెట్టి ల్యాండ్ తీసుకున్నారు. అన్నీ చేశారు అక్కడ. అక్కడ కూడా స్టూడెంట్స్ కొట్లాడుతున్నారు. సో, మీరు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. కేసీఆర్ గారు ఎందుకు ఓడిపోయారంటే అహంకారంతో ఓడిపోయారు. రేవంత్ రెడ్డి గారు మీ అహంకారం మీకు రాకూడదు. వస్తే ఎప్పుడు చెప్తారు ఇంగ్లీష్‌లో ప్రైడ్ కమత్ బిఫోర్ ఫాల్ అని. అది ఎప్పుడు వస్తుందది. పడతారు కింద. సుప్రీం కోర్టే చెప్పారు. మేమేమన్నా తప్పు చేసామా? లాస్ట్ టైమ్ ఫ్రీగా ఇడిసేసాం. ఫ్రీగా ఇడిసేసాం అంటే మన కవిత కేసులో బెయిల్ ఇచ్చినప్పుడు సుప్రీం కోర్ట్ మీద కామెంట్ కొట్టారు రేవంత్ రెడ్డి గారు. అప్పుడు వార్నింగ్ ఇచ్చారు ఆయనకి. నెక్స్ట్ టైమ్ ఇట్లాంటివి చేయకూడదు మీరని చెప్పి. మళ్ళీ అదే రిపీట్ చేశారు ఈసారి. ఏది బై ఎలక్షన్స్ ఎందుకు? బై ఎలక్షన్స్ ఏం జరగదని చెప్పేసి. ఇప్పుడు ఈ కాంచగచ్చబౌలి కేసు కూడా వచ్చేసింది. అన్నీ చూస్తే ఒకటేసారిగా తెలంగాణ గవర్నమెంట్‌కి కంట్రోల్ పోతుందని నాకు డౌట్. ఎందుకంటే రాహుల్ గాంధీ పొద్దున, సాయంత్రం కలిసి మోదీ గారికి లెటర్ రాసారు. అండమాన్స్ నికోబార్‌లో అది పెద్ద మీరు ప్రాజెక్ట్ పెడుతున్నారు. ఎన్వైర్న్మెంట్ అది మైనింగ్ చేయకూడదు కోస్టల్ ఏరియాస్ అని చెప్పి ఇంకొక లెటర్ రాసారు. కానీ ఇక్కడ తెలంగాణలో జరుగుతున్న దానికి కూడా ఒక్క మాట రాహుల్ గాంధీ చెప్పలేదండి. ఎందుకంటే అన్ని దాంట్లో దేశంలో దేశంలో దాని గురించి ట్వీట్ చేస్తారు. కానీ దీని నేను గురించి ఇప్పుడు అదే అసలు అడుగుదాం అనుకుంటా సార్. యాక్చువల్లీ ఇప్పుడు హెచ్సియు గురించి మీరు చాలా స్పష్టంగా మీరు వివరించారు. అంటే ఏం జరిగింది, ఎక్కడి ల్యాండ్ ఆప్షన్ చేస్తే అక్కడే ఖర్చు చేయాలి, ఇట్లాంటి చాలా టెక్నికాలిటీస్ ఇందులో ఉన్నాయి. అండ్ డబ్బులకు సంబంధించి అండ్ రిజిస్ట్రార్ చెప్తున్న మాటల్ని యాక్చువల్లీ దాని స్టేక్ హోల్డర్స్ ఎవరెవరైతే దీంట్లో నిరసన తెలుపుతున్న వాళ్ళతో మాట్లాడారా అనే ప్రశ్న, సుప్రీంకోర్టు అబ్జర్వేషన్స్ ఇవన్నీ మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఈ టెక్నికాలిటీస్ కంటే కూడా అసలు చర్చ ఎంత ఏం జరుగుతుందంటే కొంతమంది సెలబ్రిటీస్ మాట్లాడడం వల్ల, లేకపోతే కేటీఆర్ లాంటి వ్యక్తి పదే పదే ఆ ఈవెన్ టిఆర్ఎస్ సోషల్ మీడియా కానివ్వండి, టిఆర్ఎస్ సర్కిల్స్ నుంచి వస్తున్నటువంటి అవి ఏంటంటే ఒకవైపు జేసీబీలు, ఇంకోవైపు నెమళ్ళు, ఒక పర్యావరణానికి హాని జరుగుతోంది, విపరీతంగా పర్యావరణాన్ని విధ్వంసానికి గురవుతోంది, ఇదే ఎక్కువ ప్రచారంలోకి తీసుకొస్తున్నారు. నిజానికి ఎన్వైరన్మెంట్ ని పరిరక్షించాలి అనే విషయంలో బీఆర్ఎస్ కి నిజానికి ఆ చిత్తశుద్ధి ఉందా? ఎందుకంటే నాకు క్వశ్చన్ ఏంటంటే ఈ ప్రశ్న నేను ఎప్పుడు అంటుంటాను. నేననే కాదు, నేచురల్ గా అరుణ్ సాగర్ అని సీనియర్ జర్నలిస్ట్, ఆయన ఒక కవిత్వం ఉంటుంది యాక్చువల్లీ. ఒక ఒక ఊరుని లేకుండా చేసి అక్కడ ఒక ఊరుని మ్యూజియం లా చేసి టికెట్లు పెట్టి అమ్ముతున్నారు అని చెప్పి అంటాడు. శిల్పారామం ఎగ్జాంపుల్. అక్కడ ఒక ఊరే లేదు. నిజానికి కొండాపూర్ వాజ్ అ విలేజ్ రైట్ ఇంతకు ముందు. సో మనం ఆ కోకాపేట్ గికాపేట్ అటువైపు వెళ్ళామంటే ల్యాండ్ చూస్తూ ఉంటే ఒక చెట్టు కనిపించదు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో. విపరీతంగా కాంక్రీట్ తో నిండిపోయింది, డస్ట్ పార్టికల్స్ తో నిండిపోయింది. ఇప్పుడు విల్లాస్ లో ఉన్న వాళ్ళు చాలా మంది చెప్తున్నారు కంప్లైంట్స్, విపరీతమైన డస్ట్ ఉంది, కన్స్ట్రక్షన్ విపరీతంగా జరుగుతుంది. పాయింట్ ఏంటంటే మనము ఒక ఎకరానికి 100 కోట్లు ఆక్షన్ చేసిన రోజులు మొన్న ఈ మధ్యనే తెలుసు. అండ్ 111 జీవో రద్దు చేసిన ప్రభుత్వం కరెక్ట్ కరెక్ట్ కేటీఆర్ గారు అడగాలి ఒకసారి. అది నేను కూడా అనుకున్నాను దాని గురించి. సాయి గారు మీకు మంచి గుర్తు చేశారు నన్ను. మనందరూ తెలుసు ఎందుకు ఆ జియో ఎందుకు పెట్టుకున్నారు సాయి గారు. అది మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ కట్టినప్పుడు ఆ మూసి నది వికారాబాద్ నుంచి మొదలవుతుంది. వికారాబాద్ లో మనకు తెలుసు కొండ మీద ఒక గుడి ఉంది అక్కడ. అనంత పద్మనాభ స్వామి గుడి ఒకటి ఉంది అక్కడ. అక్కడి నుంచి మూసీ నది మొదలవుతుంది అన్నమాట. ఇప్పుడు మూసీ నదికి నీళ్లు ఉస్మాన్ సాగర్, గండిపేటకి రావట్లేదు అసలు. హిమాయత్ సాగర్ కూడా రావట్లేదు. మొత్తం ఫామ్ హౌస్లు కట్టుకున్నారు, రస్తాలో గేటెడ్ కమ్యూనిటీలు కట్టుకున్నారు. ఆ స్ట్రీమ్స్ మొత్తం డైవర్ట్ చేసుకున్నారు సార్. అక్కడ కాలనీలు కట్టాలని చెప్పి వీళ్ళు 111 అది తీసేశారు. మేము బ్యాన్ అది కూడా అదే అడగాల్సిన వీళ్ళు ఎవరున్నా కానీ అంతే చేస్తారు సాయి గారు. కేటీఆర్ గారు ఇప్పుడు ఏదో నేనే పెద్ద పని చేసినట్లు మాట్లాడతారు కానీ అతను ఉన్నప్పుడు కూడా అదే చేశారు. ఇదే పనులు చేశారు. కోకాపేటలో ల్యాండ్ ఆక్షన్ చేశారు. మిగతా ప్లేస్‌లో ల్యాండ్ ఆక్షన్ చేశారు. అదే పని రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి బ్యాడ్ లక్ ఏంటంటే అది యూనివర్సిటీతోని పడ్డది. వాళ్ళ పిల్లలు వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు. కోకాపేటలో ప్రొటెస్ట్ చేయడానికి ఎవరు లేకుండా మీరు ఎందుకు కోకాపేట సాయి గారు, మీరు కాజాగూడ తీసుకోండి. కాజాగూడలో ఉన్న రాక్ ఫార్మేషన్ చాలా యూనిక్ రాక్ ఫార్మేషన్స్ ఉన్నాయి. మొత్తం కొట్టి పడేశారు. షామీర్పేటలో ఉన్న రాక్ ఫార్మేషన్ ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఉండే. ఎన్నో మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ముందు ఉండే షామీర్పేటలో. మీకు గుర్తుంది షామీర్పేటలో ఒక వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఉంది. పైన చిన్న గుడి ఒకటి ఉంది, చాలా మంచిది. షామీర్పేట లేక్ పక్కన. సాయి గారు మేము అక్కడ ఆల్ ఇండియా రాక్ కాంపిటీషన్ కండక్ట్ చేశాం సాయి గారు, రాక్ క్లైంబింగ్ కాంపిటీషన్ ఒక 10 సంవత్సరాల ముందు. ఇప్పుడు చూడండి ఎక్కడుంది అది. ఆ రాళ్ళు మొత్తం కొట్టేశారు కంప్లీట్‌గా. ఎందుకు? హరీష్ రావు చెప్పారంట మిషన్ భగీరథలో అక్కడ పెద్ద రిజర్వాయర్ కట్టబోతున్నామని. రిజర్వాయర్ వచ్చిందా? రాలేదు. రాళ్ళు పోయిందా? పోయింది. ఆ రాళ్ళు ఎక్కడ పోయినాయి? ఎవడు తీసుకెళ్ళాడు? ఎవడు అడుగు చెప్పడు దాని గురించి. కోట్లు సంపాదించుకొని ఉంటాడు. సో ఈ ఎన్వైరన్మెంట్ గురించి మాట్లాడడానికి సుప్రీం కోర్ట్ మొన్న కేసు కూడా వచ్చింది సాయి గారు దాని గురించి. ఒక ప్రాజెక్ట్ గురించి సుప్రీం కోర్ట్ చెప్పారు. సరే ఎన్వైరన్మెంట్ బాగానే ఉంటుంది. కానీ మీరు ఓవర్ డూ చేయకూడదని చెప్పి ఈ జయక్వాడి ఒక ప్రాజెక్ట్ సోలార్ ప్రాజెక్ట్ మీద ఒక ఎన్‌జీఓ వచ్చి కేసేశారు.
సో ఇది రెండు వైపుల నుంచి నడుస్తుంది సార్ గారు. ఇదే దాని మెయిన్‌గా బేసిక్‌లీ సుప్రీంకోర్ట్ ఏం చెప్పారంటే ఎవరైనా బిడ్డింగ్‌కి వచ్చినప్పుడు ఆ బిడ్డింగ్ ఓడిపోతే వాళ్ళు ఎన్‌జీఓస్‌ని వాడుకుంటున్నారు. వాడుకొని కేసులేస్తున్నారు. మనందరికి తెలుసు ఓహ్! నర్మదా యాహ్! ప్రాజెక్ట్ గురించి. నర్మదా బచావో. నర్మదా ప్రాజెక్ట్, నర్మదా బచావో ఆందోళన అని చెప్పి మేధా పాట్కర్ మొదలుపెట్టారు. అవును. సాయి గారు మీరు కూడా ఎళ్ళుంటారు నర్మదాకి ఇప్పుడు డ్యామ్ కట్టిన తర్వాత సర్దార్ పటేల్ గారి స్టాచ్యూ దగ్గర. అక్కడ నిలబడితే మీకు అర్థమైతుంది సాయి గారు. అది ఒక 10 సంవత్సరాలు వస్తుండే ముందే వచ్చేస్తుండే. కంప్లీట్ మహారాష్ట్ర, రాజస్థాన్ ఆల్‌మోస్ట్ కంప్లీట్ ఆఫ్ ఒక పార్ట్ ఆఫ్ ఛత్తీస్‌గఢ్ కూడా వెళ్తుంది. ఇంకా ఉత్తరప్రదేశ్ ఒక వైపు అండ్ రాజస్థాన్ అండ్ గుజరాత్. ఎన్ని రాష్ట్రాలకు బెనిఫిట్ వచ్చింది సాయి గారు ఒక ప్రాజెక్ట్‌తోని. దాన్ని ఎన్ని సార్లు ఆపారు సాయి గారు. మోదీ గారు ఉన్నప్పుడు కావాలని చెప్పి ఆ కేసులేసి, ఈ కేసులేసి ఎన్‌జీఓలు చేసిన పని అది. సో ఇది 2 వైపుల నుంచి ఉంది. ఇవాళ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ల్యాండ్ ప్రొటెక్ట్ చేయాల్సిందే. మనకు ఒక లంగ్ స్పేస్ ఉన్నది హైదరాబాద్‌లో. ఆ సైడ్‌లో ఉన్న వాళ్ళకి అదొక్కటే ఉంది ఇప్పుడు. కానీ అదే టైంలో ఇట్లాంటి ఎన్‌జీఓలు మనం చూస్తాం దీనికన్నా ముందు గ్రీన్ పీస్ లాంటి ఆర్గనైజేషన్ బ్యాన్ చేసి పడేసారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు వాళ్ళని యూఎస్‌లో కూడా వాళ్ళు ప్రెసిడెంట్ ట్రంప్ రానియట్లేదు అక్కడికి. సో ఈ గోదావరి రివర్ మీద ఈ పైథాన్ తాలూకా సంభాజీనగర్‌లో మహారాష్ట్రలో కడుతున్న ఒక డ్యామ్‌లో వాళ్ళేం చేశారంటే దాని పైన నీళ్ల పైన సోలార్ ప్యానెల్స్ ఏసారు. మంచిదే కదా సాయి గారు. సోలార్ అవును. ప్రొడ్యూస్ అయితుంది. దానికి వ్యతిరేకంగా వీళ్ళు ఎన్‌జీఓ వాళ్ళు ఎళ్లి సుప్రీం కోర్ట్‌లో కేసేసారు. కానీ లక్కీలీ సుప్రీం కోర్ట్ జడ్జిలు దీన్ని పట్టుకున్నారు. ఏమని కేసేసారు సార్? అంటే ఇది ఎన్వైర్న్మెంట్ ఇది చాలా డేంజర్ ఇది ఎన్వైర్న్మెంట్‌కి. ఇది మీరు సోలార్ ఎట్లా వాడతారు? బర్డ్ సాంక్చురీ ఇట్లాంటివి ఏమైనా చెప్పుంటారు. అక్కడ ఒక బర్డ్ సాంక్చురీ ఉంది. అది నోటిఫైడ్ అదే బర్డ్ సాంక్చురీ. వీళ్ళకేంటంటే అదే. యాహ్! అది ఆ బర్డ్స్‌కి ఈకో తిరుగుతాయి, సెన్సిటివ్. తిరుగుతాయి, అవి తిరుగుతాయి అంటే ఫాస్ట్‌గా ఇమ్మీడియేట్‌గా రియాక్షన్ ఉంటది కదా! అదే వీరు వీళ్ళొక రీజనింగ్ ఉంటే దానికి రీజనింగ్ ఉంటుంది. జూ ఇది నర్మదా డ్యామ్ కూడా మీకు గుర్తుంది సాయి గారు. హైట్ ఆఫ్ ద డ్యామ్ వాస్ ద డిస్ప్యూట్. ఆ! ఆ హైట్ ఆఫ్ ద డ్యామ్ పెంచితే ఇంకా స్టోరేజ్ ఉంటుంది దానికి. కరెక్ట్. దానికి ఎన్ని సంవత్సరాలు ఆపేటారు. మోదీ గారు చెప్పారు దాని గురించి. చాలా మటుకు మాట్లాడారండి పబ్లిక్ ఫోరమ్స్‌లో. వీళ్ళెంత ట్రై చేశారు సాయి గారు వీళ్ళు ఆపడానికి అది. ఎందుకు వీళ్ళ సెల్ఫిష్ మోటివ్ ఏంటి దాంట్లో? డెవలప్‌మెంట్ కాకూడదా? డెవలప్‌మెంట్ జరగాల్సింది. అట్ ద సేమ్ టైమ్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లాంటి డిఫరెంట్ ప్రాజెక్ట్ డిఫరెంట్ థింగ్. కానీ ఈ సోలార్ ప్యానెల్ ఏస్తే మీకు ప్రాబ్లమ్ ఏంటండి? అరే! అక్కడున్న పక్షులకు నీళ్ళు దొరకదంట. ఏం మాటలండి. మొత్తం డ్యామ్ అంతా మొత్తం నింపేస్తున్నారు. ఆ నీళ్లు మొత్తం సోలార్ ఏసేస్తున్నారు. వాళ్ళు వి ఆర్ ప్రొడ్యూసింగ్ ఎలక్ట్రిసిటీ. ఇది ప్రాబ్లమ్ వీళ్ళకి. ఇంకొక ఆహ్, పాయింట్ ఏంటంటే అసలు మిగతా ఫ్యూయల్స్ వల్ల ఎన్వైరన్మెంట్ పాడవుతుందనే సోలార్ ఎనర్జీకి వెళ్తున్నాం మనం. కరెక్ట్. ఇన్‌ఫాక్ట్ కానీ ఈ సోలార్ ఎనర్జీ వల్ల కూడా ఎన్వైరన్మెంట్ పాడవుతుందనే కొత్త ఆర్గ్యుమెంట్ తీసుకొస్తున్నారండి. అదే బెంచ్ కూడా చెప్పారు. సుప్రీం కోర్ట్ బెంచ్ అదే చెప్పారు. ఎన్వైర్న్మెంటల్ కన్సర్న్స్ వెల్ మీనింగ్ ఎన్‌జీఓస్ చాలా మంది ఉన్నారు. హ్మ్. కానీ ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే సాయి గారు, ఈ రైవల్స్ అంటే టెండర్ రానివాళ్ళు వాళ్ళు ఎళ్లి కేసేస్తున్నారు. డబ్బులిచ్చి వీళ్ళ ఎన్‌జీఓస్‌ని వాడుకొని కేసేస్తున్నారు. దానికి సుప్రీం కోర్ట్ అన్నారు. యూ కెనాట్ డూ థట్. దిస్ విల్ కాజ్ హావక్ ఇన్ ద ఎంటైర్ సిస్టమ్. జెన్యూన్ పీఐఎల్స్ కూడా మీరు దెబ్బతింటది మీరు చేస్తున్న పనికి అని చెప్పి చాలా క్లియర్‌గా సుప్రీం కోర్ట్ చెప్పారు. దట్స్ ఎ గుడ్ మూవ్ యాక్చువల్లీ. నేను అడిగితే ఈ సుప్రీం కోర్ట్ ఎళ్లి చాలా మంది ఈ పీఐఎల్ ఫైల్ చేసేటోళ్ళు చాలా మంది ఉన్నారు సాయి గారు. ఎందుకంటే ఈ టెండర్ వచ్చినప్పుడు కూడా ఈ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్‌కి ఆ టెండర్ గెలిచడానికి ఆయన మొదలుపెట్టారు పని. కానీ ఈ ఓడిపోయినోడొచ్చి కేసేసాడు. ఆలోచించండి. ఇట్లా పోతే సాయి గారు ప్రతి ప్రాజెక్ట్‌కి అబ్జెక్షన్ రాబోతుంది. అన్ని ప్రాజెక్ట్‌కి ఆబ్జెక్ట్ చేస్తారు. అండ్ ఇది మన దేశానికే మంచిది కాదు. మనం చూసాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ వాస్ ద నర్మదా ప్రాజెక్ట్. అట్లాంటి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి దేశంలో. మంచి ప్రాజెక్ట్ మనకు స్టెర్లైట్ ప్రాజెక్ట్ గురించి తెలుసు మీకు సాయి గారు. అది మన భారతదేశానికి ఎంత ఇంపాక్ట్ చేసింది మనకి. కావాలని చెప్పి కొన్ని గ్రూప్స్ దాని తర్వాత కూడంకులం ప్లాంట్ చూసాం. అక్కడ కూడా అపోజ్ చేయడానికి ట్రై చేశారు. దీనికి అన్ని వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నారు సాయి గారు. మన దేశంలో డెవలప్‌మెంట్ జరగకూడదు అని చెప్పి నడిచేటోళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ దాన్ని ఎన్‌జీఓస్ వాడుకుంటారు. అదే జరుగుతుంది సార్. రైట్ సార్. నిజంగా మీరన్నట్టుగా వెస్టర్న్ ఇంట్రెస్ట్ తోటే ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. దీని విషయంలో కొంచెం అంటే అఫ్‌కోర్స్ యెస్ హెచ్‌సీయూ వేరు, మిగతాయి వేరు కావచ్చు. బట్ అన్నిటిని ఒకే ఘాటన కట్టేసి పర్యావరణము అనగానే ఖతం అయిపోయింది అనే పరిస్థితిలోకి వెళ్ళకూడదు. నేనెప్పుడు అంటూ ఉంటాను యాక్చువల్లీ గ్రెటా థన్బర్గ్ కాదు ఐకాన్. అయితే గీతే గౌడ. తులసి గౌడ గౌడ. కర్ణాటకకి సంబంధించి ఆవిడ పద్మశ్రీ అవార్డు వచ్చింది. పెద్ద ఫారెస్ట్ ఆమె జీవితకాలం ఆమె చెట్లను నాటుతూ అసలు ఒక అద్భుతమైన వనాన్నే ఆమె తీసుకొచ్చేసింది. సో మన దగ్గర అట్లాంటి వాళ్ళు అవుతారు. చిప్కో ఆందోళన ఉండే మన దగ్గర 'సుందర్‌లాల్ బహుగుణ'. ఆ! ఇదంతా దే వర్ వెల్ మీనింగ్ ఇండివిడ్యువల్స్. కానీ ఇదొక ఫ్యాషన్ అయిపోయింది సాయి గారు. యెస్. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్‌కెళ్ళడము, ఇట్లాంటి ఎన్వైర్న్మెంట్ గురించి మాట్లాడడము, 5 స్టార్ హోటల్‌లో ఉండడము, అక్కడ జరిగే పొల్యూషన్ గురించి మాట్లాడరు. అక్కడ జరిగే గ్రీనింగ్ ఎన్వైర్న్మెంట్ గురించి మాట్లాడరు. మాట్లాడరు. వీళ్ళందరూ ఎంత చెప్తారు ఈ ఎలిటిస్ట్ క్రౌడ్ వీళ్ళు.
జోలావాల్ అంతే వీళ్ళు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, ఇది సురేష్ కొచాట్లి గారితో నేషనల్ రౌండప్ 140వ ఎపిసోడ్ ఇది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకుని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.